మొదటి భాగంలో మనం ఏం చేసామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులతో కలిసి ఆయన భోంచేస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు ఆశ్చర్యపోయారు, అభ్యంతరపడ్డారు. ఇదేంటి, ఈయన ఒక యూదుడై ఉండి, ఒక బోధకుడై ఉండి పాపులతో కలిసి భోంచేస్తున్నాడేంటి అని వాళ్ళ జ్ఞానానికి అర్థం కానటువంటి విషయం అది. వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే, మనం పాపులతో కలవకుండా ప్రత్యేకంగా ఉండాలి కదా, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు కదా అన్నది వాళ్ళకు తెలిసినటువంటి విషయం, సంప్రదాయం. ఈరోజు కూడా చాలామంది చాలా పవిత్రంగా ఉన్నాం అనుకునే వ్యక్తులు అందరితో కలవరు. ఒకవేళ ఎవరైనా తగిలితే వాళ్ళని మైలు పడ్డాము అనేటట్టుగా మరల వెళ్ళి స్నానం చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే మైలు పడ్డారో అలాంటి వారిని తనను తగలనిచ్చాడు. వాళ్ళ మైలు ఈయన అంటుకోలే, ఈయనలో ఉన్న పరిశుద్ధత వాళ్ళని బాగు చేసింది. యేసు ప్రభుకి మిగిలినటువంటి ప్రపంచానికి తేడా ఇదే. బయట ప్రపంచంలో వాళ్ళు మమ్మల్ని తగిలితే మేము అంటు పడతాం, మేము మైలు పడతాం, మమ్మల్ని తగలకండి, మా దగ్గరికి రాకండి అనేటట్టుగా బయట ప్రపంచం ఇలాంటి ఒక విధమైన పరిశుద్ధతని, ఒక వేషధారితనతో ఉన్నటువంటి పరిశుద్ధతను అభ్యాసం చేస్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే మైలు పడ్డారో, అంటు పడ్డారో అలాంటి వారిని తనను తగలనిచ్చాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ తనను తగిలినప్పుడు ఈయన అంటు పడలే, మైలు పడలే, తను స్వస్థత పడింది. ఆయన ఒక శవాన్ని ముట్టుకున్నప్పుడు ఈయన అంటు పడలే, ఆ శవం సజీవంగా తిరిగి లేచింది. పరిసయ్యులు పాపులకి దూరంగా ఉంటూ మేము పరిశుద్ధులమే అని అనుకుంటారు. పాపుల దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి పరిశుద్ధత అనేది ఎలా అర్థమవుతుంది? పాత నిబంధనలో మీరు చూస్తే దేవుడు ఇశ్రాయేలీల మధ్యలోనికి వస్తాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధత ఏంటో వాళ్ళకి అర్థం కావాలంటే ఆయన వారి మధ్య నివాసం చేయడానికి వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుంటది. పరిసయ్యులు చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఎప్పుడైతే పరిసయ్యులు మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు అన్నప్పుడు యేసుప్రభు వెంటనే నేను వైద్యుణ్ణి, వైద్యుడు కావాల్సింది ఆరోగ్యం లేని వారికే కానీ ఆరోగ్యం కలవారికి కాదు, నేను వైద్యుని కాబట్టి నా చుట్టూ పాప రోగులందరూ గుమికూడారు, నేను వారి రోగాన్ని బాగు చేయడానికి వచ్చాను తప్ప వారిని అసహించుకోవడానికి కాదని యేసుప్రభు చెప్పాడు కదా అని చెప్పి ఆయన ఏమన్నాడు అంటే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంట? పాపులను పిలవడానికి వచ్చాడంట. నేను పాపులను పిలవ వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు అన్నాడు ఆయన. బైబిల్ ఏం చెప్పింది అంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని చెప్పింది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. యేసుప్రభు ఏమంటున్నాడు? నేను పాపులను పిలవ వచ్చేది కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదన్నాడు. ఇంతకు నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులు లేరు. తాము నీతిమంతులము అనుకుంటున్న వారు ఉన్నారు ఈ లోకంలో. పరిసయ్యులు ఎవరు అంటే నీతిమంతులు కాదు, వాళ్ళు నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు. పరిసయ్యులు తాము నీతిమంతులమి అనుకుంటున్నారు. వాళ్ళు పరిసయ్యులకు ఉండే లక్షణం ఏంటంటే మేము నీతిమంతులమే, మేము పరిశుద్ధులమే అని వాళ్ళకై వాళ్ళు అనుకుంటారు. యేసు ప్రభు వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదా, వీళ్ళు పాపులు అనుకుంటున్నారు కదా, నేను వచ్చింది పాపులు పిలవడానికి కాబట్టి నేను వీరి మధ్య ఉన్నాను, మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదా కాబట్టి మిమ్మల్ని పిలవడానికి నేను రాలే. నేను ఈ లోకానికి వచ్చింది దేనికంటే పాపులు పిలవడానికి. మీరేమనుకుంటున్నారు? మేము నీతిమంతులమే అనుకుంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళు పాపులు అన్నారో వీళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. కాబట్టి నేను వచ్చింది పాపుల కోసం కాబట్టి పాపుల మధ్యలో ఉన్నాను, మీరు నీతిమంతులు కాబట్టి నేను మిమ్మల్ని పిలవడానికి రాలేదు. పరిసయ్యులు తమ్మును తాము నీతిమంతులుగా భావిస్తారు.
ఎవరైతే తమ్మును తాము నీతిమంతులుగా భావిస్తారో వాళ్ళకి యేసు ప్రభు అర్థం కాడు. ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎవరో వాళ్ళకి అర్థమయ్యే అవకాశమే లేదు. ఎవరైతే తమ్మును తాము నీతిమంతులు అనుకుంటారో వాళ్ళకు యేసు ప్రభు అర్థం కాడు. ఈరోజు అనేక మంది ప్రపంచంలో యేసు ప్రభుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన భ్రష్టత్వం ఇంకొకటి లేదు. ఎక్కువ దేవునితో పరిచయం లేకపోయినా సరే కామన్ సెన్స్ అనేది ఉంటుంది మనందరికీ. ఇంగిత జ్ఞానం అంటారు కదా, ఆ ఇంగిత జ్ఞానంతో ఆలోచించినా సరే నేను మంచోడిని కాదు అని అర్థమైపోతుంది. నేను రోజుకి 4 సార్లు స్నానం చేస్తే నేనేం పరిశుద్ధుని కాదు. శరీరం శుభ్రం అవుతుంది తప్ప నేను అంతరంగంలో పరిశుద్ధునేం కాదు. నేను ఎలా చూస్తున్నాను, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను బయట కనిపించేంత మంచోడిని కాదు కదా నా వ్యక్తిగతంగా అనేది కనీస జ్ఞానమే కదా. పెద్దగా దీనికి ఏంటేంటో చదవాల్సిన అక్కర్లేదు కదా. ప్రతి మనిషి తన్ను తాను వ్యక్తిగతంగా పరీక్షించుకున్నప్పుడు మనం మంచోళ్ళం కాదనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి పాపానికి లోనైన మేము మంచోళ్ళమి, నీతిమంతులమని కొన్ని రకాల పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు, కొన్ని అలవాట్లు పాటించడం ద్వారా అనుకుంటున్నామంటే మనకు మించిన మూర్ఖుడు ఉంటాడా? ఉండడు. మనం తెల్లటి బట్టలు వేసుకుంటే పరిశుద్ధం అయిపోతామా? మనం రోజుకి 4 సార్లు స్నానం చేస్తే పరిశుద్ధం అయిపోతామా? మనం గ్రాంధికంలో మాట్లాడితే పరిశుద్ధం అయిపోతామా? మనం ఏంటో పుణ్యకార్యాలు, కొన్ని ధర్మకార్యాలు చేస్తే పరిశుద్ధం అయిపోతామా? లేదే, మన అంతరంగం మారదు కదా. ఎవరికి యేసు ప్రభు అర్థం కాడు అంటే మేము మంచోళ్ళమి అనే భ్రమలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి యేసు ప్రభు ఎప్పటికీ అర్థం కాడు. భూమి మీద మంచివాళ్ళు లేడు, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే మేము మంచోళ్ళమనే భ్రమలో ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి యేసుప్రభు అర్థం కాడు, ఎప్పటికీ అర్థం కాడు. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈయన పాపులతో సుంకరులతో భోంచేస్తున్నాడు అని యేసుప్రభుని తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏకైక పరిశుద్ధుడు, ఏకైక పవిత్రుడు, పాపం లేనివాడు, పాపుల కోసం ప్రాణం పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవాది దేవుడు నరావతారిగా వచ్చి పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఏకైక పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు తమ్మును తాము నీతిమంతులు అనుకుంటున్నటువంటి వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి యోధామత పెద్దలు. ఇప్పుడు యేసు ప్రభు అన్నటువంటి మాట మనం ఆలోచిద్దాం. నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలే. ఎవరైతే తమ్ముడు తాము నీతిమంతులు అనుకుంటున్నారో వాళ్ళకి నా దగ్గర ఏం పని ఉండదు. హాస్పిటల్కి ఎవరు వెళ్ళాలి అంటే నేను రోగిని, నాకు రోగం ఉంది, నాకు సమస్య ఉంది అనుకున్నవాడే హాస్పిటల్ వెళ్తాడు. నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు. నేనంతా బాగున్నానండి అని హాస్పిటల్ వెళ్తే అంతకు మించిన తమాషా ఇంకోటి ఉండదు. నాకు బాగలేదు, నేను చనిపోతానేమో అన్నవాడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి అర్థం చేకూరుతుంది, వైద్యుడికి ఒక విలువ చేకూరుతుంది. నాకేం పర్లేదు అనుకుంటే వైద్యుడిని అవమానించినట్టు అక్కడికి వెళ్ళి యేసుప్రభు అన్నాడు నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలే. చర్చికి మనం వచ్చి యేసుప్రభుని ఏమి అడగాలి అంటే యేసుప్రభువా నన్ను క్షమించు అని మన పాపాలు ఒప్పుకునేదానికి చర్చికి వెళ్ళాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారండి నాకేం సమస్య లేదు అంత బాగున్నా అంటే మరి ఎందుకు వచ్చామని అడుగుతాడు ఆయన. అది అవమానం. డాక్టర్ గారి సమయాన్ని వృధా చేయడం అంటారు, అది డాక్టర్ గారిని వెక్కిరించడం అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నేను పాపులను పిలవచ్చితని. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి? పాపులను పిలవడానికి వచ్చాడు. చర్చికి వస్తున్నారు ఎవరు ఇంతకీ? దేనికోసం వేడుతున్నాం మనం? పాపాలు క్షమించు ప్రభువా అని కాకుండా ఇంకన్నింటి కోసం వేడుతున్నాం. యేసు అంటే పాపాల నుంచి మనల్ని రక్షించేవాడు, మన పాపాల నుంచి మనల్ని రక్షించేవాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చానని చెప్పుకుంటున్నాడు అంటే నేను పాపులను పిలవడానికి వచ్చాను. కానీ ఈరోజు చర్చికి ఎవరు వస్తున్నారు? నా పాపాలు క్షమించని మొరపెట్టే వాళ్ళు రావటంలే, వేడే వాళ్ళు రావటంలే, ఏంటేంటో కారణాలతో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం. అంటే యేసు ప్రభుని వెక్కిరిస్తున్నామా? ఒకసారి మనకేమైనా ప్రశ్నించుకుందాం. మనం చనిపోయేంత వరకు చర్చికి వచ్చినా, మనం చనిపోయేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మోకరించినా,
ఒకటే ప్రార్థన, ప్రభువా నా పాపాలు క్షమించు. ఆయన వచ్చిందే మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి. ఎప్పుడైతే పాపం అనేది మన జీవితం నుంచి పోతుందో, ఎప్పుడైతే పాపం కోసం క్షమాపణ పెడతామో, మిగిలినటువంటి విషయాలు నీడలాగా మనల్ని వెంబడిస్తాయి. పోవలసింది పాపం. యేసు ప్రభువు సాక్షాత్తు తానే ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏంటంటే, నేను పాపులను పిలవడానికి వచ్చాను, పాపుల్ని పిలవడానికి వచ్చాను. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి అన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. కానీ ఈరోజు చర్చిల్లో పాపాల నుంచి మమ్మల్ని రక్షించమని మొరపెట్టే వాళ్ళు లేరు, పాపాన్ని గురించి ప్రసంగం చేసేవాళ్ళు లేరు, వచ్చిన వారి పాపము స్థితిని వారికి చూపించే వాళ్ళు లేరు. మిగతా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ పాపానికి సంబంధించినటువంటి ఆ అవగాహన చర్చిలో లోపించింది, బయట వాళ్ళలో కాదు. నేను నీతిమంతులు పిలవడానికి రాలే, మేము నీతిమంతులు అని భ్రమపడే వాళ్ళని పిలవడానికి నేను రాలే, వాళ్ళకి అర్థం కాదు నా పిలుపు. నేను పాపిని అని ఎవరికైతే స్పృహ ఉంటుందో వాడికి మాత్రమే యేసు ప్రభు అర్థమవుతాడు, వాడికి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువ ఇది నా కోసమే అని దేవుని కార్యములుగా అనిపిస్తుంది. నేను మంచోడిని అంటే యేసు ప్రభు శిలువ వెర్రితనంగా అనిపిస్తుంది. నేను నీతిమంతుని అంటే యేసు ప్రభు మాటలు వెర్రితనంగా అనిపిస్తాయి. నేను పాపిని అని నీకు అర్థమైతే యేసు ప్రభు శిలువ దేవుని కార్యములాగా అనిపిస్తుంది. నేను పాపులు పిలవచ్చుతాను, కానీ మీలాంటి నీతిమంతులుగా భ్రమపడే వాళ్ళని పిలవడానికి రాలేదు. కాబట్టి నేను మీ మధ్య లేను, నేను పాపులు పిలవడానికి వచ్చాను. కాబట్టి పాపుల మధ్య భోజనం చేస్తున్నా, తిని త్రాగుతున్నా. నేను వైద్యుణ్ణి, వీళ్ళు రోగులు. నా అవసరత మీకంటే వీళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి అవసరం ఉంది నా వల్ల. యేసు ప్రభుకి ఎవరు కావాలంటే పాపులు కావాలి. నేను పాపిని అని మొరపెట్టేవాడు కావాలి, వాడిని యేసు ప్రభు రక్షిస్తాడు. ఎవరైతే యేసు ప్రభుని తప్పు పట్టాలని చూశారో, నిందించాలని చూశారో, వాళ్ళ జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఈరోజు సమాజంలో చాలామంది యేసు ప్రభుని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరిసయుడు అంటే వేషధారి, లోపల ఒకటి ఉంటుంది, బయట ఇంకొకటి ప్రదర్శిస్తూ ఉంటాడు. వేషధారి, పరిసయుడు అంటే వేషధారి. ఈరోజు పరిసయులు బయట లేరు, చర్చిలో ఉన్నారు, పాస్టర్ల రూపంలో ఉన్నారు, విశ్వాసుల రూపంలో ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనం చూస్తే చాలా చెడిపోయి ఉంటారు, లైంగికంగా చాలా చెడిపోయి ఉంటారు. సెక్షువల్ ఇమ్మోరాలిటీ అంటారు దాన్ని, లైంగిక దుర్నీతి. భార్య ఉంటుంది, ఉంపుడు గతిని పెట్టుకో అంటాడు. భార్య ఉంటుంది, ఇంకో భార్యను పెళ్లి చేసుకొని ఉంటాడు. 2 భార్యలు, 3 భార్యలు, ఎక్కడికి వెళ్తే అక్కడ సహవాసాలు, లైంగిక అవినీతి ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇంత దరిద్రంగా చెడిపోయారని ఆలోచిస్తే వాళ్ళ గురువు గారు ఒక మాట చెప్పాడు. గురువు గారు అంటే పెద్ద పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడు అంటే, నాయన మీరు పాపము పరిశుద్ధతని టైం వేస్ట్ చేయకండి, దేవుని పని చేయండి అని చెప్పాడు. ఏంటంట, పాపము పరిశుద్ధత అని మీరు మాట్లాడకండి, టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ అది. పాపం అనేదాన్ని విస్మరిస్తే ఇక క్రైస్తవ జీవితం ఏముంది? ఇక మనకు బైబిల్ ఎందుకు, యేసు ప్రభు ఎందుకు? పాపం అనేదాన్ని విస్మరిస్తే ఇక మనకు బైబిల్తో సంబంధం ఏంటి, యేసు ప్రభుతో సంబంధం ఏంటి? నాయన మీరు పాపము పరిశుద్ధతని టైం వేస్ట్ చేయకండి, మీరు దేవుని పని చేయండి. ఇంతకు దేవుని పని అంటే ఏంటి? ఏమో దేవుని పని అంటే ఏంటంటే, ఒక రూమ్ బాడుగు తీసుకోవడం, దాని మీద రీసెర్చ్ సెంటర్ అని బోర్డు వేయడం. ఏమి రీసెర్చ్ చేసినారు రా స్వామి? ఏమి రీసెర్చ్ చేసినారు? ఎంత రీసెర్చ్ చేసినారు? అంత రీసెర్చ్ చేసి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావా? సిగ్గులే కొంచెం కూడా. బైబుల్ రీసెర్చ్ చేసే వ్యక్తి 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడా? బైబుల్ నేర్చుకోవడానికి వచ్చిన వారి మీద అఘాయిత్యం చేసి, అత్యాచారం చేసి వారిని చెరుస్తాడా? ఇది దేవుని సేవ. ఏంటంట, పాపము పరిశుద్ధత అని టైం వేస్ట్ చేయకండి, మీరు దేవుడి పని చేయండి. దేవుడి పని అంటే ఏంటి? మీటింగ్లు పెట్టండి. మీటింగ్ పెట్టడం దేవుడి పనే.
మరి మీటింగ్లో మాట్లాడుతున్నా నీకు 2 పెళ్ళిళ్ళేంటి, 3 పెళ్ళిళ్ళేంటి, అక్రమ సంబంధాలు ఏంటి? వ్యక్తిగతంగా మాట్లాడొద్దంట. సారీ, బైబిల్ ఏం చెప్పిందంటే నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. వ్యక్తిగతం కాదు ఇది. ప్రపంచంలో ఏ ఉద్యోగం చేస్తున్న వాడికైనా క్వాలిఫికేషన్లో అక్రమ సంబంధం ఉండకూడదు, పరాయి స్త్రీని చూడకూడదు అనే క్వాలిఫికేషన్ లేకపోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించే పాస్టర్ నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఉందా బైబిల్లో? వ్యక్తిగతంగా శీలం బాగుండాలి, క్యారెక్టర్ బాగుండాలి, వాడే సేవ చేయడానికి యోగ్యుడని తిమోతి పత్రికలోని తీతు పత్రికలోని స్పష్టంగా చెప్తే, నాయన పాపం గురించి పరిశుద్ధత గురించి టైం వేస్ట్ చేయకండి, మీరు దేవుడి పని చేయండి. దేవుడి పని అంటే మీటింగులు పెట్టండి. మీటింగులు పెట్టి ప్రతి మీటింగ్లో నా గురించి చెప్పండి. యేసు ప్రభు గురించి 25% చెప్తే 75% నా గురించి చెప్పండి. ఎవరి గురించి చెప్తారు? నా గురించి చెప్పండి. నేను జయించానని చెప్పండి, నేను జయశాలినని చెప్పండి. ఏం జయించావు? జయశాలి అంటే అది యేసు ప్రభు సంబంధించిన బిరుదు, అది ఆయన జయించాడు. ఇలా పాపం మీద కట్టబడినటువంటి పరిచర్యలు ఎన్నో. పరిసయుడు అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఇంకోలా ప్రవర్తిస్తూ ఉంటాడు. వేషధారులు పరిసయులు. నేను పాపులు పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులని భ్రమపడుతున్న మిమ్మల్ని పిలవడానికి రాలే. మీరు కూడా నేను పాపినని గుర్తిస్తే నేను ఎందుకు ఇక్కడున్నాను మీకు అర్థమయ్యేది. కానీ మీరు తెల్లటి బట్టలు వేసుకొని నుదుటిన చేతికి ధర్మశాస్త్రాన్ని కట్టుకొని రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తూ మేము పరిశుద్ధులమైన భ్రమలో బ్రతుకుతున్నారు కదా, మీకు నేను అర్థం కాను. మీకోసం కాదు నేను వచ్చింది ఎవరి కోసం అంటే నేను పాపిని అని ఎవడైతే స్పృహ కలిగి ఉంటాడో వాడి కోసం వచ్చాను. పాపం గురించి పరిశుద్ధత గురించి వద్దంట, దేవుడి పని చేయాలంట. పాపాన్ని పరిశుద్ధతను పక్కన పెడితే దేవుడి పని ఏంటి? ఇంతకీ మీటింగులు పెట్టడమా? వేదిక మీద మాట్లాడుతున్న వాడి వ్యక్తిగత జీవితం బాగులేకపోతే నీ మాట ఎవడికి కావాలి? ఎవరిలో ఫలింపు వస్తుంది? కాబట్టి మీరు చూడండి, ఒక్కడి జీవితం సరిగ్గా ఉండదు. నేను గతం గురించి మాట్లాడటంలే, వర్తమానం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు జీవితం బాగుండదు. వ్యభిచార కంపు, వ్యభిచార రోత, ఇలాంటి వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు ఈరోజు. ఇది పరిసయ్యుల లక్షణం. యేసుప్రభు అంటాడు పరిసయ్యుల్ని పులిసిన పిండితో పోలుస్తాడు. పులిసిన పిండి ముద్దంతా చెడగొడుతుంది. యేసుప్రభు పరిసయ్యులు పులిసిన పిండి అంటాడు. పులిసిన పిండి ఏం చేస్తుంది? ముద్దని చెడగొడుతుంది. వాక్యం బోధిస్తున్న నా క్యారెక్టర్ బాగలేకపోతే నేను పరిశుద్ధత గురించి బోధించలేను. నేను బోధిస్తే అది నాకే తగులుతుంది. కాబట్టి నాయన పాపం గురించి పరిశుద్ధత గురించి టైం వేస్ట్ చేయకండి. ఎందుకని? వాళ్ళు పాపం గురించి పరిశుద్ధత గురించి వాదన పెట్టుకున్నారనుకో, అది చిలికి గాలివాన ఈయన నెత్తిన పడుతుంది. మరి మీ గురువు గారు 3 చేసుకున్నాడు కదా అంటే ఈయన మొదటి దొంగ అవుతాడు. కాబట్టి నాయన అంత దూరం వద్దు, అంత పని చేయకండి. మీరు కొట్టుకొని నా దగ్గరికి వస్తారు. మరలా చెప్పండి జయశాలి గారు, 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం వాక్యానుసారమా అన్నీ అడుగుతారు. నాకు 3, ఎందుకు వచ్చిన పంచాయతీ? అలాంటివి మాట్లాడకండి నాయన. వాడు వ్యభిచారం చేస్తున్నాడు, వీడు వ్యభిచారం చేస్తున్నాడు, ప్లీజ్ అవి మాట్లాడకండి. మీరు ఏం చేస్తారంటే దేవుని సేవ చేయండి. వ్యక్తిగతంగా నీకు శీలం లేకపోతే, క్యారెక్టర్ లేకపోతే, నీ సాక్ష్యం బాగలేకపోతే నువ్వేంటి వాక్యం చెప్పేది? చూడండి, వాళ్ళ బోధనలో పాపాన్ని గురించి గద్దింపు ఉండదు, ఖండింపు ఉండదు. పాఠం ఏంటంటది? ప్రసంగం కాదా? పాఠం. ఏం పాఠం అంటది? దేవుడు చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చడానికంట రెబ్కా తన భర్తని మోసం చేసిందంట. దేవుని ప్రవచనం ఎక్కడ నిష్ప్రయోజనం అవుతుందని భయపడి దేవుని ప్రవచనం నెరవేర్చడానికి రెబ్కా తన భర్తను మోసం చేసిందంట. చూసారు ఎంత అద్భుతమైన పాఠమో? గబ్రియలు దేవదూత అంట మరియమ్మ దగ్గరికి వచ్చి, మరియా యేసు ప్రభు నువ్వు ధరించాలి అని చెప్పినప్పుడు, నేను ధరిస్తా, నా దేవుని ప్రవచనం నిరర్ధకంగా కాకుండా అని ఒప్పుకుందంట. ఒకవేళ మరియమ్మ ఒప్పుకోకపోయింటే ఏమైపోయినది ప్రపంచం అంటున్నాడు. అవునా? పాఠం అది? ఆ పాఠం అంటది. ఒక్కడికి వ్యక్తిగతమైన శీలం ఉండదు, కానీ యేసు ప్రభు గురించి బోధిస్తున్నారు. అప్పుడు అవమానం యేసు ప్రభు కదా. ఒక వ్యభిచారి తన వ్యభిచారాన్ని విడిచిపెట్టి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి. అప్పుడు ప్రసంగం చేస్తే యేసు ప్రభుకి విలువ చేకూరుతుంది. అదే వ్యభిచారంలో కొనసాగుతూ నువ్వు ప్రసంగం చేస్తే యేసు ప్రభుకి అది అవమానము. నేను ఒక డాక్టర్ని, నన్ను మాట్లాడమన్నారు కాన్ఫరెన్స్లో. దేని గురించి? మద్యపానం ఎంత ప్రమాదకరం. ఉదాహరణకి సిఎంసి మెడికల్ కాలేజీ నుంచి వచ్చినటువంటి డాక్టర్ని అనుకోండి. టాపిక్ ఏంటి? సారాయి తాగడం వల్ల వచ్చే నష్టాలు అని మాట్లాడుతున్నాం. సారాయి తాగడం వల్ల లివర్కి చాలా ప్రమాదం అని చెప్పి ఎక్స్క్యూజ్ మీ అని ఇలా మందు బాటిల్ బయట తీసి అలా గుట్టకేసి లోపల పెట్టి సారాయి తాగితే చాలా ప్రమాదం అన్నాను అనుకో, ఎవరికి అవమానం? సిఎంసికి అవమానం కదా. నేను మామూలుగా బ్యాడ్జ్ బీకేసి మాట్లాడితే ఇబ్బంది లేదు, నేనే పోరంబోకను అనుకుంటారు, ఎవరు అని తీసుకొచ్చేదంటారు కదా. ఈ బ్యాడ్జ్ మీదేమో మంచి కాలేజ్ పేరు ఇక్కడ పెట్టుకొని సారాయి వల్ల ఆరోగ్యం చెడిపోతుందంట, ఒక గుట్టకేసాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. సారీ, నీ ప్రసంగం వద్దు, నిన్నే మార్చాల నీ ప్రసంగం, నన్ను ఎందుకు మారుస్తుంది? నీ క్యారెక్టర్ బాగలేదు, నా క్యారెక్టర్ ఏం బాగుంటుంది? ఈరోజు క్రైస్తవ సంఘాల్లో పరిసయ్యులు ఎక్కువయ్యారు. యేసు ప్రభు అర్థం కాడు ఇలాంటి వాళ్ళకి. పరిసయ్యుల గురించి యేసు ప్రభు ఏమన్నాడంటే, పరిసయ్యులంట దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. ఏ ప్రార్థన చేస్తారంట? దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. ఎందుకు అంటే విధవరాండ్ర ఇండ్లని దిగమింగడానికి అని చెప్పాడు యేసు ప్రభు. ప్రార్థన దేనికంట? విధవరాండ్ర ఇండ్లని దిగమింగడానికి. ఆ అయ్యగారు ప్రార్థనాపరుడు, ఆ అయ్యగారు ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే అర్థం ఏంటి? రాత్రి అంతా నిద్రపోరేకి వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, కష్టాల్లో సమస్యలు కాదు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం ఉంటుంది మనకి కదా. నేను కష్టాల్లో ఉన్నాను అనుకోండి, ప్రార్థన చేసి లేవగానే లోకంలో అంటారు 1000 ఏనుగుల బలం అంటారు చూసారా, నాకేం తక్కువ, నాకేంటి సమస్య అనేటువంటి ఆలోచన వస్తుంది నాకు. ఎందుకని? నాకు నా దేవుడు ఉన్నాడు, ఇదేం పెద్ద విషయమా అనేంత ధైర్యం వస్తుంది, అంత ఓదార్పు వస్తుంది నాకు. కానీ వీళ్ళు సంపూర్ణ రాత్రి ప్రార్థన, రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. మరి వీళ్ళకి ఇంకెంత ధైర్యం ఉండాలి? ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు గంట చేసుకునే నాకే ఇంత ధైర్యం వస్తే, మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన పేరుతో 12 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేస్తే వీళ్ళకి ఇంకెంత ధైర్యం ఉండాలి? నేను చెప్పేది అర్థమైందా, అర్థం కాలేదు? మరి అర్థమైందా? ఆ ఉదయాన్ని ఏం చేస్తారు తెలుసా? సపోర్ట్ అవర్ మినిస్ట్రీ, మా పరిచర్యకు సహకరించండి. అదేంటి? సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీకు దేవుడు సాయం చేయలే? ఆహా, మీరు సాయం చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి, మా సేవా అవసరతలు మీరు తీర్చండి. మరి మధ్యలో దేవుడు మిస్ అయిపోయాడు కదా. ఇది వేషధారితనం. అంటే ఏంటంటే, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకు చేసావు? భక్తి పరుణ్ణని సమాజాన్ని చూపించుకోవడానికి. నిజంగా నీవు సంపూర్ణ రాత్రి ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తుంటే నువ్వు మనుషుల మీద ఆధారపడవు, మనుషులను అడగవు, నీకు అంత ధైర్యం వస్తుంది, అంత నిశ్చయిత ఉంటుంది దేవుడి మీద. మరలా మనుషులను ఆశ్రయిస్తున్నావు అంటే ఇది పరిసయ్యుని లక్షణం. దీర్ఘ ప్రార్థనలు చేసేది పరిసయ్యుడు, దేవుడి మీద భక్తి కలిగి కాదు. నేను భక్తి పరుణ్ణని సమాజానికి చూపించుకోవడానికి. సమాజానికి ఎందుకు చూపించుకుంటున్నావు అంటే విధవరాండ్ర ఇండ్లను దిగమింగడానికి. విధవరాండ్ర అంటే ఆయన ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు, మనమే కదా సాయం చేయాల్సింది. తొందరగా మోసపోయేది వాళ్ళే కాబట్టి. నంబర్ 1 పరిసయ్యులు పులిసిన పిండి. నంబర్ 2 పరిసయ్యులు దీర్ఘ ప్రార్థనలో దేవుడి మీద భక్తి కలిగి కాదు, తాము భక్తి పరులు అని చూపించుకునేదానికి. షో అంతా నాటకమే. యేసుప్రభు అంటాడు, మిక్కిలి అల్పమైన ఈ ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరి అలాగు చేయి ఎవరైతే బోధిస్తాడో వాడు పరలోక రాజ్యంలో అల్పుడు అంటాడు యేసుప్రభు. పరిసయ్యులు మనసులో పెట్టుకొని. పరిసయ్యులు ఆజ్ఞలన్నింటినీ అతిక్రమిస్తారు, కానీ పక్కన వాళ్ళకి మాత్రం అలా ఉండాలని బోధిస్తారు. దేవుడిని కష్టాలు పట్టించుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటావు. మరి పక్కన వాళ్ళు చెప్పే వాటన్నిటి పట్ల నీకు విశ్వాసం ఉంటే నువ్వెందుకు పక్కన వాళ్ళ మీద ఆధారపడుతున్నావు? దేవుడు నిన్ను దీవిస్తాడన్నప్పుడు నిన్ను కూడా దీవిస్తాడు కదా.
మరి నీవెందుకు పక్కన వాళ్ళు అడుక్కుంటున్నావు? మీరు చూడండి, ఇలాంటి పరిసయ్యులు క్రైస్తవులు కోకొల్లలో సహాయం చేయండి, సహాయం చేయండి. నువ్వు సహాయం చేయమని ఎప్పుడైతే అడిగావో నువ్వు పరిసయ్యుడివే, సేవకుడు కాదు. నేను పాపులను పిలవచ్చాను, నీతిమంతులు కాదు అంటే యేసు ప్రభు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు వారి గురించి. నీతిమంతులు లేడు, ఒకడు లేడు, కానీ మేము నీతిమంతులు అనుకుంటున్నారు. ఈరోజు మేము పాస్టర్లు అనుకుంటున్నాం, కానీ పరిసయ్యులైన విషయం వాళ్ళకి అర్థం కావటం లేదు. పరిసయ్యులు ప్రతిదీ కూడా డ్రామానే, ప్రతిదీ కూడా చూపించుకునే దానికే చేస్తారు. పరిసయ్యులు పులిసిన పిండి, వారు వ్యక్తిగతంగా చెడిపోయిన వాళ్ళు, శీలం లేని వాళ్ళు. పరిసయ్యులు దీర్ఘ ప్రార్థనలు, భక్తిని వేషధారితనంగా అందరికి చూపించుకునేదానికే చేస్తారు. క్రైస్తవ్యంలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, 50 రోజుల ఉపవాస ప్రార్థనలు, 70 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఇంత ఉపవాస ప్రార్థనలు వచ్చాయి. ఇంత ఉపవాసాలు చేసే భక్తి పరులకి వాక్యం చెప్పడం తెలియలే, వాక్యం చెప్పడం చేతగాలే. ఉపవాసం బయట వ్యక్తికి చూపించుకున్నదానిక, దేవుడికి మాత్రమే కనిపించేదానిక? యేసుప్రభు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు పెట్టాడా? ఉపవాసం ఉన్నాడు ఆయన ఉపవాసం ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో భక్తుడు రాసేంత వరకు మనకు తెలియదు. కనబరుచుకోలే ఆయన. అపోస్తులు ఉపవాసం ఉండి ఉంటారు, కనబరుచుకోలే, చూపించుకోలే. ఉపవాస ప్రార్థనలు బోర్డు పెట్టలే. ఈరోజు మనం పెడుతున్నాం, వేషధారితనం కదా. పరిసయ్యుల ఆత్మ మనల్ని ఆవహించిందని అర్థం కదా. పరిసయ్యుని ఆత్మ మనల్ని ఆవహిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అర్థం కాడు. పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అనే దానికి యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడతాడు చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఎవరంట? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపురు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. శాస్త్రులు పరిసయ్యులు, శాస్త్రం అంటే ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించేవాడు, పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవాడు. వీళ్ళిద్దరంట పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనీయరు. ఎంత వేషధారణతనం, ఎంత కపట స్వభావం క్రైస్తవంలో ఆవహించిందంటే ఎవడికి సంబంధించిన బ్రాంచ్లు వాడివి. ఎక్కడైతే వాక్యం వినబడుతుందో అక్కడికి వెళ్లకుండా అడ్డు పెడుతున్నారు. మొన్న ఒక జోకరు, గుంటూరు జిల్లా నుంచి ఒక కమీడియన్, ఆయన అంటున్నాడు, పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఉపవాస ప్రార్థనలు చేయొద్దని చెప్తున్నాడు అని అంటున్నాడు. నాకు అర్థం కాదు, వీళ్ళు అంటే నాకు తెలిసి చిన్నపిల్లడు కూడా నేను చెప్పి అర్థమవుతుంది. ఉపవాస ప్రార్థనలు చేయొద్దని చెప్తున్నామా, ఉపవాస ప్రార్థనలు ఎలా చేయకూడదో చెప్తున్నామా? ఉపవాస ప్రార్థన చేయొద్దనడానికి నేనెవరిని? వారి వ్యక్తిగతం. మీరు ఉపవాసం ఉండాలంటే ఉండండి, అది మీకు దేవుడికి సంబంధించింది, ఉండండి, ఉపవాస ప్రార్థన చేయండి. కానీ 40 రోజులు ఎందుకు పెట్టావని అడుగుతున్నా, బోర్డు ఎందుకు తగిలించావని అడుగుతున్నా, ఆయన ఎవడో ఉపవాసం పెడితే అందులో నువ్వు వెళ్ళడం ఏంటని అడుగుతున్నా. నీకుండాలి, నువ్వు చెయ్యాలి. ఉపవాస ప్రార్థన నీ వ్యక్తిగతం అని చెప్పాను. ఉపవాస ప్రార్థన ఎంత సీక్రెట్గా ఉండాలో చెప్పాను. వేషధారితనం వద్దని చెప్పాను. ఉపవాస ప్రార్థన వాడు ఎక్కడో నిర్వహిస్తే స్క్రీన్ ఎదురు కూర్చొని నువ్వు ప్రార్థనలో ఏకీభవించడం ఏంటి? అసలు ఏంటి సంప్రదాయం అడుగుతుంటే జాన్ పాల్ ఉపవాస ప్రార్థన వద్దంటున్నాడు అంటున్నాడు. ఇంక ఎంత కమేడియన్ అనుకోవాలి ఆ వ్యక్తిని. ఇది పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనీయరు. మనం వాక్యం చెప్తున్నాం కదా, ఇప్పుడు మన మీద మాలిన్యం అంటిస్తే ఈ వాక్యాన్ని వినకుండా వారిని అడ్డగిస్తున్నారు. ఓ పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనీయరు. రెండవదిగా 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయదురు. పరిసయ్య లక్ష్యం ఏంటంటే ఒకరిని కలుపుకోవడానికి. ఎక్కడ కలుపుకోవడానికి? మీ మతంలో కలుపుకోవడానికి, దేవుడి కనెక్ట్ చేయడానికి కాదు, మీ మతంలో కలుపుకోవడానికి. మీరు సముద్రం భూమి అయినా చుట్టూ వస్తారు, అంత ప్రయాసపడతారు. ఒక పాస్టర్ ఒక వ్యక్తిని యేసు ప్రభువు అర్థమయ్యేటట్టుగా చేయాలి, యేసు ప్రభువుకు అనుసంధానం చేయాలి, యేసు ప్రభుకి ఆ వ్యక్తి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఈరోజు పాస్టర్లు తమకు ఫాలోవర్స్ను పెంచుకుంటున్నారు. ఎవరికి? నా పని ఏంటి?
మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడం, మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయడం. మీ భక్తులనే పాలుభాగుస్తుంది కాదు. నేను మీకు యేసు ప్రభు గురించి చెప్పాను, మీకు యేసు ప్రభుకి మధ్య సంబంధం. నాకు కాదు మీరు ఫాలోవర్స్ కావాల్సి ఉంది. నా దగ్గర వాక్యం వినండి. నాకు కాదు ఫాలోవర్స్ కావాల్సి ఉంది. వాక్యం వినండి, వాక్య విషయంలో అభిమానించండి. కానీ మా జానపాలన్న అంటావా అన్నావంటే నేను నీకు దేవుడిని అయిపోయానని అర్థం. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రాన్ని భూమిని రెండు చుట్టూ వస్తారు, అంత ప్రయాసపడతారు మీ మతంలో కలుపుకోవడానికి. కలపాల్సింది దేవుణ్ణైనా నాతోనా మీ మతంలోనా? పరిస్థితి లక్షణం ఏంటి? వారి కనెక్ట్ చేసుకుంటారు విశ్వాసుల్ని. ఈరోజు అయ్యగారులకు భజన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరికి? అయ్యగారులకు భజన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటిది? పరిసయ్యుల మతం కాదు. మొన్న ఒంగోలు వెళ్తే ఒంగోలులో ఒక పెద్ద టెంపుల్ పడింది, పెద్దది. ఆ హైవే పక్కన ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. అన్న ఎందుకన్నా ఇక్కడ ఈ టెంపుల్ పడింది, ఇక్కడ చర్చిలు ఉన్నాయి కదా అంటే అన్న చెప్తున్నాడు, సార్ ఈ చర్చిలో గొడవలు ఉన్నాయి, ఆ చర్చిలో గొడవలు ఉన్నాయి, ఆ చర్చిలో గొడవలు ఉన్నాయి. ఈ చర్చిలో గొడవలు ఉన్నాయి కదా, ఈ గొడవలు ఉన్న వ్యక్తులు బయటకు వస్తే ఎక్కడికి వెళ్ళాలి సార్? అందుకని ఆ చర్చి పడింది సార్. తెలివి చూసారా? మీరు చర్చికి వచ్చారు, ఏదో పూర్వమోకు పని చేశారు, నేనేం చేస్తాను? గద్దిస్తాను కదా. నాతో మీరు సమాధాన పడాలి, వాక్యంతో సమాధాన పడాలి. నన్నే అంటావా అని బయటికి వెళ్ళిపోయావు అనుకో, దాని అర్థం ఏంటి? నీకు మారు మనసు పొందేటువంటి మనసు లేదు. సేవకుడితోనే సమాధాన పడకుండా, వాక్యంతో సమాధాన పడకుండా, సేవకుడితో నా ఉద్దేశం ఏంటంటే వాక్య విషయంలో సమాధాన పడకుండా బయటికి వెళ్ళిపోయావు అనుకో, ఇంకొకటి చర్చి గేట్ తీసి రా మన చర్చిలో కంటే, ఇంతకీ ఎవరిని ఆహ్వానిస్తున్నావు? రేపు నీ చర్చిలో గొడవలు రావు. ఎందుకంటే నా చర్చిలో ఎవరిని కూడా గద్దించను, ఖండించను. నా చర్చిలో అసలు నేను ఉండను. నా చర్చిలో జస్ట్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. ఎంత బిజినెస్ టాక్టిక్ అంటే ఇది, స్ట్రాటజీ అంటే, ఆ టౌన్లలో గొడవలు పడి ఎవరైతే తిరుగుబాటు స్వభావం ఉందో వాళ్ళందరూ మా చర్చికి రావాలని ఇంకో చర్చి పెట్టడం. డిజిటల్ చర్చ్ అంటది. అక్కడికి వెళ్తే మీకు పాస్టర్ కనిపించడు, వాలంటీర్ కనిపిస్తాడు. వాలంటీర్, లేడీ వాలంటీర్స్ కనిపెడతారు, పురుషులకు సంబంధించి వాలంటీర్ కనపడతారు. అందరూ వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉంటారు, మెడలో ఐడెంటిటీ కార్డు ఉంటుంది. వాలంటీర్లు తెలుసు కదా. మొన్న కక్క కాల్ చేస్తుంది, అన్న ఎంత సెక్షువల్ స్కామ్ జరుగుతుందంటే ఇక్కడ, ఎంత సెక్షువల్ ఇమ్మోరాలిటీ అంటే ఈ చర్చిల్లో అందరూ వాలంటీర్లు అందరూ అన్న అక్కనే పిలుచుకుంటారు. మరలా ఏ సిస్టర్, ఏం బ్రదర్ అనే మాట్లాడుకుంటారు. అందరికీ సంబంధాలు ఉంటాయి, ఎవరు ఖాళీగా ఉండరు. అడిగే వాళ్ళు లేరన్న, అడిగితే ఇమ్మీడియట్గా బయటకు గెంటేస్తారు. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఇమ్మీడియట్గా బయటకు గెంటేస్తారు, ఉంచరు అక్కడ. లోపల జరిగేదంతా వ్యభిచారమే అన్న. మరి పాస్టర్గా నేను ఒకరిని ఇక్కడ ఉంటేనే, మిమ్మల్ని చూస్తూ ఉంటేనే వ్యభిచారాలు జరుగుతూ ఉంటే, పాస్టరే లేకపోతే ఎన్ని వ్యభిచారాలు జరుగుతాయి? ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి, నీ చర్చికి పిలిపించుకోవడానికి ఎంత ప్రయాసైనా పడతావు. నాకు మాత్రం నువ్వు కనెక్ట్ చేయటంలే. నేను ప్రాణం పెట్టింది వాళ్ళ కోసం. యేసుప్రభు అంటున్నాడు, నేను వాళ్ళ కోసం ప్రాణం పెట్టాను. వాళ్ళ పాపాల నుంచి బయటికి లాగడానికి నేను ప్రాణం పెడితే, నీ ఫాలోవర్గా చేసుకోవడానికి, నీకు నెల నెల డబ్బు ఇచ్చేటువంటి కామధేనుగా మార్చుకోవడానికి, నువ్వు వ్యక్తిగతంగా భౌతికంగా లేకుండా ఒక తెరను కట్టి అక్కడ వాలంటీర్ వ్యవస్థను పెట్టి వ్యభిచారం జరగడానికి కారణమవుతున్నావే. ఎంత పరిసయ్యుని ఆత్మ వచ్చింది చూసారా సంఘంలోనికి. ఒక 200 మంది 300 మంది ఈ కాంపౌండ్లోకి వస్తే నేను మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతానా? 200 మంది 300 మంది ఈ కాంపౌండ్లోకి వస్తే ఎవరిని చూస్తున్నారు? నేను కంట్రోల్ చేయగలుగుతానా? కంట్రోల్ చేస్తే మరుసటి వారం మీరు వస్తారా? అమ్మాయి ఏంటి అలా చూస్తున్నావు అంటే నువ్వు వస్తావా? అబ్బాయి ఏంటి అలా చూస్తున్నావు అంటే నువ్వు వస్తావా?
గుడ్ బాయ్, ఇంకో చర్చి పోతాం. చూడదంటామంటే అసలు పాస్టర్ లేడు, కొన్ని వేల మంది వస్తున్నారు, ఎవరిని చూస్తున్నారు, ఎవరు ఎందుకు వస్తున్నారు అడిగే బాధ్యత లేదు. వ్యభిచారం జరుగుతుంది. యేసు ప్రభు అన్నాడు, నేను పాపులు పిలవడానికి వచ్చాను అంటే ఆయన పేరట కట్టిన అదే బిల్డింగ్లో వ్యభిచారం జరుగుతూ ఉంటే ఎవరికి పట్టడంలే, ఎవరికి బాధ్యత కనిపించడం లే. కొంతమంది పరిచయులు ఫోన్ చేస్తారు నాకు, కొంతమంది పరిచయులు ఫోన్ చేస్తారు. పరిచయులు అంటే లోపల పోరంబోకులు, బయటికి మాత్రం అన్ని పరిశుద్ధమైన మాటలు వల్లిస్తారనమాట. కామెంట్లు పెడతారు, ఫోన్ చేస్తారు. బాబు, నీ తండ్రిలాగా చెప్తున్నాను ఆయన, నువ్వు యూట్యూబ్లో మాట్లాడుతున్నావు మంచిదే కాదనిలే, కానీ దీనివల్ల అన్ని జనుల్లో దేవుని నామం దూషించబడుతుంది నాయన. ఏంటంట, నేను మాట్లాడే కౌంటర్ వీడియోల వల్లంట దేవుని నామం అన్ని జనుల్లో దూషించబడుతుందంట. మరి కలవరం టెంపుల్లో జరుగుతున్న దానివల్ల దేవుని నామం గణపరచబడుతుందా? అక్కడి నుంచి కదా ఉమ్ముతున్నారు మన ముఖం మీద, నోరు తెరిస్తే దశంభాగం అని రకరకాల సాక్ష్యాలన్నీ క్రియేట్ చేసి లేనిపోని కథలన్నీ చెప్పి అసలు బైబుల్ లేకుండా దోచుకొని తిని ఆ దోచుకొని తినే విధానం చూసి ఏంట్రా నా భారతదేశం ఎలా అయిపోతుందని అందుకు కదా తిరగబడ్డారు హైందవ సమాజము. కాదంట, నేను మాట్లాడే కౌంటర్ వీడియోల వల్ల. నేనేం మాట్లాడుతున్నాను, ఇంతకీ మీరు ఎందుకు వాక్యం తప్పు చెప్తున్నారు అని మాట్లాడుతున్నా. వాక్యం తప్పు చెప్పే వాళ్ళ వల్ల దేవుని నామం దూషించబడుతుందా? వాక్యం ఎందుకు తప్పు చెబుతున్నారు వల్ల దేవుని నామం దూషించబడుతుందా? అక్కడి నుంచి అటు చక్కెరపల్లి ఒకటి ఉంది కదా, ఆ చక్కెరపల్లికి వెళ్తే టచ్ ఏం ప్రసంగం ఉంది అందులో ప్రసంగం ఏంటి? నిన్న ఒక వ్యక్తి వీడియో పెట్టాడు, రోస్టింగ్ వీడియో పెట్టాడు. ఆ వ్యక్తి హైందవుడు. దేవుడు నాకు చూపెడుతున్నాడు, గల్లగల్ల చొక్క వచ్చాయి, నీకు ఎయిడ్స్ ఉంది వచ్చాయి. ఏంటంట, గల్లగల్ల చొక్క వేసుకోనంట. ఏముందంట ఆ వ్యక్తికి? జలుబు కాదు, ఎయిడ్స్ అంట. ఆ వ్యక్తి వస్తే టచ్ అన్నాడు, ఆ వ్యక్తి కింద పడ్డాడు, ఎయిడ్స్ పోయిందంట. ఇది కాదు దేవుని నామాన్ని అవమానించడం, వెక్కిరించడం అంటే. ఏమ్మా, ఎయిడ్స్ టచ్ అంటే పోతుందా? శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలుగా, సైంటిస్టులు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీలో పడి ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. మందు లేదు ఎయిడ్స్కే. వాళ్ళందరికీ చెప్పాలి సైంటిస్టులకు, వరే నాయన మీరు ఈ ప్రయోగాలన్నీ ఆపేసేయండి, ఇక్కడ చక్కెరపల్లి ఒకటి ఉంది హైదరాబాద్ దగ్గర, అక్కడికి రండిరా. టచ్ అంటే ఎయిడ్స్ భస్మం అంతే. ఇది కాదు దేవుని నామాన్ని అవమానపరచడం అంటే. పిల్లలు లేరండి, టచ్. పిల్లలు పుట్టారా? కిడ్నీలో రాళ్ళండి, టచ్. పోయాయా? క్యాన్సర్ అండి, టచ్. వెంట్రుకలు రాలేదండి, టచ్. మావిడ పక్కింటితో లేచిపోయిందండి, టచ్. వచ్చేస్తుందా? ఏది దేవుని నామానికి అవమానకరమని ఇంకిత జ్ఞానం లేని ఈ పరిచయులందరూ మనం చేసే కౌంటర్ వీడియోల వల్ల దేవుని నామం దూషించబడుతుందంట. చాలామంది హైందవులు ఫోన్ చేసి చెప్పారు నాకు, మేము మీ యేసు ప్రభువుని నమ్మం, మీ క్రైస్తవం అంటే నాకు నచ్చదు, కానీ ఒక్క మాట నీతో చెప్పాలని ఫోన్ చేశాను. నీలో నిజాయితీ ఉందని నాకు అర్థమైంది, నువ్వు చేస్తున్నది చెయ్యి, నీ మతం కోసం నువ్వు పోరాడుతున్నావు, నీ ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నావు అని చెప్పిన వాళ్ళు కోకొల్లలో. నీలో నిజాయితీ ఉంది, మేము యేసు ప్రభువుని నమ్మం, కానీ నీలో నిజాయితీ ఉంది, నీ ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నావు. వాళ్ళ భాషలో అది, నీ ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నావు. ఎందుకని వాక్యం చెప్పేవాడు ఎలా ఉండాలని మనం ఖండిస్తున్నాము అంటే, బైబుల్ ఏం కోరిందో అలాంటి వ్యక్తులు పాస్టర్లు కావాలి. ఎందుకు అడుగు తింటున్నారు అని అడుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ వల్ల దేవుని నామం దూషించబడుతుంది. ఒక పాస్టర్ డబ్బు అడుకోవడం ఏంటి? అట్నుంచి పెంతెకోస్తు సంఘాల్లోకి వెళ్ళామనుకో, అంతే, ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఇంకా ఎన్ని రకాల ప్రార్థనలు ఉంటాయి తెలియదు. వాళ్ళ ఇష్టం అన్ని రకాల ప్రార్థనలు. బైబిల్ ఒక మొక్క ఉండదు, మరలా సమాజంలో సాక్ష్యం ఉండదు, మరలా అన్ని స్వస్థతలు, దర్శనాలు, కళలు. మరలా ఎవరికి స్వస్థత రాదు, స్వస్థ సభలు ఉంటాయి. ఎవరి వల్ల దేవుని నామం దూషించబడుతుంది? గుడారాల పండుగ, స్వస్థత శాలలో. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, నీతి యందు శిక్ష. యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్తేనంట గొర్రెలు అమ్ముతున్నారంట,
పొట్టేళ్ళు అమ్ముతున్నారంట, పావురాలు అమ్ముతున్నారంట, రోకలు మారుస్తున్నారంట. అప్పుడు యేసు ప్రభు త్రాళ్లతో కొరడాలు చేసి, నా దేవుని ఇంటిని దొంగల గుహగా ఎందుకు చేశారని వారి బల్లను పడద్రోసి, గొవ్వలను పారద్రోలి, ఎద్దులను విడిచిపెట్టేసి కొరడాలతో తరుముకున్నాడంట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదే అనేటువంటి మాట అక్కడ నెరవేరింది అని భక్తుడు రాశాడు. అది పండుగ. ఆ పండుగకి గ్రీకులు వచ్చారు, ఆ పండుగకి రోమీలు వచ్చారు, ఆ పండుగకి అన్ని జనులు వచ్చారు, ఆ పండుగకి రకరకాల వ్యక్తులు వచ్చారు. అంత పండుగలో యేసు ప్రభు యూదామత పెద్దల మీద కొరడాలు చేస్తే రోమీలు ఏమనుకుంటారు, గ్రీకులు ఏమనుకుంటారు, అన్ని జనులు ఏమనుకుంటారు? వాళ్ళ ఇష్టం వచ్చింది అనుకోమను. నా తండ్రి ఇంటిని వ్యాపారి పట్టిలుగా చేయడానికి వీళ్ళకైతే మీకైతే అధికారం లేదు అనుకునేవాడు 100 అనుకుంటాడు. నేను తెల్లటి చొక్కా వేసుకున్నా 100 అనుకుంటాడు. నేనంటే వాడికి పడనప్పుడు 100 అనుకుంటాడు. ఏమ్మా, నువ్వు అనుకుంటేదాన్ని నేను ఆపగలుగుతానా? నేను అనుకుంటేదాన్ని నువ్వు ఆపగలుగుతావా? ఎవరో ఏదో అనుకుంటున్నారంట. మరి వాక్యం తప్పు చెప్తే దేవుడు ఏమనుకోడా? ఆయన ఒక్కడే ఏమనుకోకుండా ఉంటాడా? పండుగలో యేసు ప్రభు కొరడాలు తీస్తున్నాడు. మరి గ్రీకులు ఏమనుకుంటారు? యూదామతం గురించి గ్రీకులు ఏమనుకుంటారు? నీ ఇష్టం వచ్చింది అనుకో. మీకు మాట చూపెడతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఇది అర్థం కావాలి అందరికీ, ప్రపంచానికి. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని మీకు తెలియనా అని ఆయన అడుగుగా, యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా, నువ్వు చేసిన ప్రసంగానికి పరిసయ్యులు ఏం చేశారంట? అభ్యంతరపడ్డారంట. పరిసయ్యులు నొచ్చుకున్నారంట, పరిసయ్యులు ఇబ్బంది పడ్డారంట. ప్రభువా, ఇలా మాట్లాడితే ఎలా? ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు. పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. పరిసయ్యులు అంటే యూదామత పెద్దలు అభ్యంతరపడ్డారు. మన మతాన్ని మనమే అనుకోవచ్చా? మనల్ని మనమే అనుకోవచ్చా? నువ్వు యూదుడివి, పరిసయ్యులు యూదులు, మన మతాన్ని మనమే అనొచ్చా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నేను మాట్లాడే మాటల వల్ల నీకు అభ్యంతరం కలిగితే నీవు దేవుని చేత నాటబడిన వ్యక్తివి కాదు అని అర్థం. కొత్త రోడ్డు నుంచి మనం మాట్లాడుతున్న ప్రతి మాట బైబుల్కి 0.5 mm కూడా కుడికి ఎడమకు పోకుండా నికార్స్గా మాట్లాడుతున్నావు. ఈ మాటలు విని నీకు అభ్యంతరం అనిపిస్తే నరకానికి పోయే జాతి అని అర్థం చేసుకుంటే, 10 పైసలు అపేక్షించకుండా, ఎవడి ముఖస్తుతి అపేక్షించకుండా, ఎవడి అభిప్రాయాలు, మోమాటాలు, అభిమానాలు ఆశించకుండా, బైబుల్ని ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకుంటున్నాడు. క్రైస్తవ నవ్వులు పాలైపోతుందని మరలా ఆదిమ అపోస్తుల క్రైస్తవ సంఘం నెలకొల్పబడాలి, మరలా వాక్యానికి ప్రాధాన్యత చేకూరాలి, వాక్యం క్రైస్తవాన్ని పరిపాలించాలనేటువంటి ఆ ధ్యేయంతో వాక్యం బోధిస్తూ ఉంటే మనం మాట్లాడే మాటల వల్లంట అభ్యంతరపరచబడుతున్నారంట. నేను చెప్పేది ఏంటంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు సాయంకాలం, బ్రదర్, చర్చి మానే చాలా కాలం అయిపోయింది, క్రైస్తవ మీద విరక్తి వచ్చింది, విసుగు వచ్చింది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇవ్వండి 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 అని విని విని వాక్యం లేకుండా కథలు చెప్పి, తమాషాలు చేసి, డ్రామాలు వేసి, స్వస్థతల పేరుతో, ప్రార్థనల పేరుతో విసుగెత్తిపోయి చర్చి మానేశాను. అలా మానేసిన తర్వాత నీ వాక్యం కనపడింది. మరలా ఇప్పుడు నాకు ఆశ చిగురిస్తుంది, ఉన్నారు ఇంకా క్రైస్తవులు వాక్యం చెప్పేవాళ్ళని. థ్యాంక్ యూ బ్రదర్, వాక్యం చెప్పిన దానికని ఫోన్ చేశాడు. వాక్యం లేదా క్రైస్తవ సమాజంలో ఎక్కడుంది చెప్పు? హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ చేసింది, బ్రదర్ మీ వాక్యం వింటున్నాను, మీరు వాక్యానుసారం చెప్తున్నారు, దయచేసి హైదరాబాద్లో వాక్యం మాత్రమే చెప్పేటువంటి చర్చి ఉంటే ఒకటి చెప్పండి బ్రదర్, అక్కడ వెళ్తా అంది. ఏం చెప్పాలా? ఆవిడే యేసుప్రభువు నమ్మింది, వాళ్ళ భర్త యేసుప్రభువు నమ్మలే. ఈ వారం ఈ చర్చికి వెళ్తుందంట, ఆయన తీసుకుని వెళ్తాడు బండిలో. నెక్స్ట్ ఆదివారం ఇంకో చర్చికి వాళ్ళ భర్త అన్నాడంట, ఏంటే పోయిన ఆదివారం ఈ చర్చ్ అన్నావు, ఇంకో ఆదివారం ఈ చర్చ్ అన్నావు, ఈ చర్చ్ అన్నావు. నేను చెప్పలేను నిన్ను, ఒక్క చర్చి ఫైనలైజ్ చేసుకో, చర్చి నేను తిప్పలేను, నాకు ఓపిక లేదు, లేదా చర్చి మనిషి ఇంట్లో ఉండు అని అన్నాడంట. అప్పుడు నాకు కాల్ చేసింది, బ్రదర్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు మా భర్త, హైదరాబాద్లో వాక్యం చెప్పే చర్చి చెప్పండి, నేను అక్కడికే వెళ్తాను, లేకపోతే మా భర్త తిప్పలేకున్నాడంట. ఏం చెప్పాలి నేను? ఎక్కడుంది చెప్పు వాక్యం చెప్పే చర్చి? పెట్ట కథలు లేకుండా, దశంభాగాలు లేకుండా, స్వస్థతలు, అద్భుతాల తమాషా కార్యక్రమాలు లేకుండా, రకరకాల పరిశీలన లక్షణాలు లేకుండా నిజంగా వాక్యం చెప్పే చర్చి ఎక్కడుంది హైదరాబాద్లో అంటే, సారీ సిస్టర్ నాకు తెలియదు, నాకు తెలియదు సిస్టర్. ఏంటన్నా మీకు తెలియదు? విజయవాడ నుంచి కాల్ చేశారు, బ్రదర్ వాక్యం చెప్పే చర్చి చెప్పండి, సారీ తెలీదు.
వైజాగ్ నుంచి కాల్ చేస్తారు, బ్రదర్ వాక్యం చెప్పేసి చెప్పండి. ఏది మన వాక్యం యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని విని మీరు ఒకరిని రెఫర్ చేస్తే అక్కడికి వెళ్తాం. చెప్పండి ఎన్ని ఫోన్లు వస్తాయి తెలుసా? మీలాగా వాక్యం చెప్పాలి బ్రదర్, మాకు వాక్యమే కావాలి, విసుగెత్తిపోయాం. ఒక చర్చ చెప్పండి, సారీ ఒక్క అడ్రస్ ఇవ్వాలి, నేను ఇప్పటిదాకా తెలియదు నాకు. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. మరి వీళ్ళకేమో బ్రదర్ మేము చర్చి మానేసాం, ఇన్ని రోజులకి మీ వాక్యమని మరలా మాకు ఆశ చిగురించింది, క్రైస్తవంలో ఇంకా ఉన్నారని అని ఒకడు ఫోన్ చేస్తే ఇంకొక పూర్వంబోకు ఫోన్ చేసి అంటాడు మనమే అనుకుంటే ఎలా బ్రదర్? మనమా అంటే ఆ పూర్వంబోకు నేను ఒకటా? మనం ఎందుకు అవుతాం? నా మీద కేసు పెట్టినాడు, కేసు పెట్టించుకుని నేను ఇద్దరం ఒకటేనా? మనం కేసు పెట్టుకోవచ్చా? ఈ పూర్వంబోకు ఫోన్ చేసి చెప్పాలి కదా, ఒరే పాస్టర్ మీద కేసు ఏంటని అడగాలి కదా. అక్కడ రాదు ఈ పెద్దరికం. అదేంటండి పాస్టర్ జాన్పాల్ వాక్యం చెప్తాడు కదా, ఆయన మీద కేసు ఎందుకు పెట్టావు అని అడగరు. అప్పుడు మనం ఉండదు. బ్రదర్ దేవుడు మీకు సాయం చేస్తాలే బ్రదర్, మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయి, మరి దీనికి కూడా ప్రార్థన చేయొచ్చుగా. దీనికి ప్రార్థన చేయాలి, దీనికి ఏం చేస్తారు? సలహా ఇస్తారు. మనల్ని మనమే అనుకుంటే ఎలా బ్రదర్? అది ఎలా అవుతుంది? నువ్వు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? శివశక్తి కరుణాకర్ సుగ్గుణ మీద, రాధా మనోహర్ దాస్ మీద, లేదా క్రైస్తవ్యాన్ని ప్రతినిత్యం బూతులు తిరుగుతున్నటువంటి అనేక మంది మతోన్మాదులు ఉన్నారు కదా, వాళ్ళ మీద కేసు పెట్టారు. వీళ్ళు పెట్టలే. ఎవరి మీద పెట్టారు? వాక్యం చెబుతాం మన మీద పెట్టారు. ఇప్పుడు మనమా? ఇది కదా పరిశీలన లక్షణం అంటే యేసు ప్రభువుని తిరిగితే మనకేం నొప్పి లేదు, మనకేమనిపించదు, సమ్మగా ఉంటుంది. కానీ మన దాకా వస్తేనే మనకి ఇబ్బంది, కేసు పెడతాం. మనల్ని మనమే అనుకుంటే ఎలా అంటే అపోస్తలుడైన పౌలు అదే చెప్పాడు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, నీతి యందు శిక్ష చేయి. ప్రభువైన యేసుక్రీస్తు కొరడా తీసుకున్నాడు. మరి గ్రీకులు ఏమనుకుంటారు? అనుకోమను. మరి రోమీలు ఏమనుకుంటారు? అనుకోమను. మరి అన్ని జనులు ఏమనుకుంటారు? అనుకోమను. అనుకునేవానికి అడ్డుకట్ట వేసేదానికి మనమే వారమే. 100 అనుకుంటాడు. ఇప్పుడు నేను బ్లేజర్ వేసుకున్నాను, ఎంతమంది బోల్డ్ అన్ని విధాలుగా అనుకుంటారు. తెల్ల చొక్కా వేసుకున్నాను, రకరకాలుగా అనుకుంటారు. మనం తిన్నా అనుకుంటారు, తినకపోయినా అనుకుంటారు. మనం బ్రతికినా అనుకుంటారు, చనిపోయినా అనుకుంటారు. మనం వాక్యం చెప్పినా అనుకుంటారు, వాక్యం చెప్పకపోయినా అనుకుంటారు. అనుకునే వాడికి అడ్డుకట్ట వేయలేం. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరినైతే ఏర్పాటు చేసుకోలేదో, దేవుడి మనసు ఎవరికైతే అర్థం కాలేదో వాడు ఖచ్చితంగా అభ్యంతరపడతాడు. ప్రభు అభ్యంతరపడ్డారు పరిసయ్యులో, నా తండ్రి నాటలేదు కాబట్టి వాళ్ళు అభ్యంతరపరచబడ్డారు నా మాట విని. యేసు ప్రభు ప్రసంగం చేస్తేనే అభ్యంతరాలు వచ్చాయి. నేను ప్రసంగం చేస్తా రావా? వస్తాయి. యేసు ప్రభు ప్రసంగం చేస్తే అభ్యంతరాలు వచ్చాయా? వచ్చాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. ఆయన ఒక ప్రసంగం ఎత్తుకున్నాడు, ఇది నా రక్తం, ఇది నా శరీరం అన్నాడు. మొత్తం లేచి వెళ్ళిపోయారు ఇంటికి. 12 మంది మిగిలారు. ఇంకొకసారి చెప్తా వినండి. యేసు ప్రభు ఇది నా రక్తం, ఇది నా శరీరం అని ప్రసంగం ఎత్తుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం మీద చదవండి. మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని అందరూ లేచిపోయారు. 12 మంది మిగిలారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అన్నైనా మీరైనా ఉన్నండ్రా అనట్ల. యేసు ప్రభు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఎవరి ఎద్దుకు వెళ్ళాలి? నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? ఇలాంటి వాళ్ళు నిలబడతారు యేసు ప్రభు దగ్గర. మనం కౌంటర్ వీడియోలు చేస్తూ ఉన్నది కొవ్వు పట్టి కాదు, టైంపాస్గా కాదు. ఎందుకంటే బాధ. నిన్న ఒక మహామేధావి ఒక ప్రసంగం చేశాడు. భాషా సినిమాలో రజనీకాంత్తో యేసు ప్రభువుని పోల్చి ప్రసంగం చేశాడు. కొంతమంది నాకు కాల్ చేసి, బ్రదర్ ఆయన చెప్పింది అది కాదు, ఆయన చెప్పింది ఇంకొకటి, మీరు పూర్తి వీడియో చూడాలంటే ఓకే, పూర్తి వీడియో చూసినా హాఫ్ వీడియో చూసినా, సినిమాలతో ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం పోలుస్తామో ఇంకొకటి ఠాగూర్తో పోలుస్తాడు, ఇంకొకడు ఇంకో దాంతో పోలుస్తాడు, ఇంకొకడు ఇంకో దాంతో పోలుస్తాడు. నువ్వేమి బస్సాల్లో చెనక్కాయలు అమ్ముకునే వ్యక్తివి కాదు కదా. నీ మాట అన్నది ప్రామాణికంగా అనేక మంది తీసుకుంటున్నారు కాబట్టి, లక్షల మంది వింటున్నారు కాబట్టి, అలాంటి నీ మాట ఎంత బాధ్యత కూడిందై ఉండాలి. ఇప్పుడు నేను భాషా సినిమా గురించి మాట్లాడితే రేపు నువ్వు ఠాగూర్ గురించి మాట్లాడతావు. ఏమంటే జాన్పాలనికి వాక్యం తెలీదా? ఆయనే భాషతో పోల్చినప్పుడు నేను ఠాగూర్తో పోలుస్తాను. కాబట్టి ఒక బాధ్యత కలిగిన పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు ప్రతి మాట చాలా ముందు చూపుతో చూడాలి. అలా కాదు బ్రదర్, ఆయన పూర్తి ప్రసంగం విన్నాడు. పూర్తి ప్రసంగంలో ఏముంటుంది? కాదు ఠాగూర్ అన్నాడా పూర్తి ప్రసంగంలో? కాదే. భాషా సినిమాతో బైబిల్ను పోల్చి, యేసు ప్రభువును పోల్చి ఖండించుద్దా?
అలా ఖండించినప్పుడు ఇంకొకడికి ఏమని అర్థమవుతుందంటే, ఒరే నాయనా ఇలాంటి ప్రయోగాలు చేస్తే ప్రశ్నిస్తారు అనేది అర్థమై వాడు ఆగిపోతాడు. అది మన బాధ. అంతేగాని ఈ వ్యక్తిని బ్యాడ్ చేద్దామని కాదు, ఈ విధానం ఆగిపోవాలి. ఈ విధానం అన్నది ఇంకా కొరక పుండులాగా వ్యాపించకూడదు. నువ్వు పెద్దోడే భాష గురించి మాట్లాడితే చిన్నోడు ఠాగూర్ గురించి మాట్లాడతాడు, ఇంకొకడు మా అన్నయ్య గురించి మాట్లాడతాడు. ఇలా సినిమాతో యేసుప్రభు పోలుస్తూ ఒకానొక రోజుకి ఇప్పుడు భాషా సినిమాతో యేసుప్రభు పోల్చాడు. నిజంగా ఇప్పటివరకైనా భాష చూడలే. అక్కడిక్కడ బిట్లు ఎవరైనా ఈ రోస్టింగ్లో వాడుతూ ఉంటే అది చూడడం తప్ప నిజంగా పూర్తి వీడియో నేను ఎప్పుడు చూడలే, సినిమా చూడలే. నాకు నిన్న అనిపించింది ఇంతకు భాష సినిమాలో ఏముంది అని. చూడలేదు, దేవుని దయ వల్ల చూడండి కూడా అంత దిగజారలేదు. ఇంకా ఇప్పుడు నేను సినిమా గురించి మాట్లాడినప్పుడు నా ఫాలోవర్స్ సినిమా చూస్తారా చూడరు. ఆ విధానాన్ని తప్పుపట్టాం మనం. అందుకు బాధ్యతతో ఇలాంటి విధానం తప్పు, ఇది క్రైస్తవానికి తగదు అని అక్కడే అడ్డుకట్టు వేస్తే ఇప్పుడు పరిశీలంతా ఫోన్ చేసి మనల్ని మనమే అనుకోకూడదు. మరి ఎవరిని అనాలి? హైందవులు అందామా? వాళ్ళతో మనకేం పని? మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి, పక్కనోడింటితో మనకేం పని? మన రోతని మనం కడుక్కోవాలి. ఇలాంటి వాక్య విరోధమైన పద్ధతులు చేస్తూ ఉన్నప్పుడు దేవుని నామం దూషించబడుతుంది తప్ప ఇది వాక్య విరోధం అని చెబితే కాదు. మన గురించి అనేక మంది మాట్లాడుకుంటారు. అలా తయారయ్యాం. ఎప్పుడో బజార్కి వచ్చేసాం. ఎవరికి సంబంధించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టుకుంటూ ఉంటే ప్రశ్నించొద్దా? మరి నిన్న ఒకడు వీడియో చేశాడు, హైందవుడు అనుకుంటా, ఎవరు ఆ వ్యక్తి తెలియదు. మరి పచ్చి బూతులు మాట్లాడి టచ్ అన్నాడు కదా, టచ్ అంటే ఎయిడ్స్ పోవడం ఏందని బండబూతులు తిడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, వాడికి ఫోన్ చేసి చెప్పగలమా? అదే మనమే మాట్లాడితే వాడికి అవకాశం ఉండదు. నా బాధ అర్థమైందా? పక్కన వాడు వచ్చి వీడినట్టు పెట్టుకొని యేసుప్రభుని తిడుతూ ఉంటే మనకు బాధ అనిపించదా? వాడిని మాత్రమే తిట్టాడా? నో ప్రాబ్లం, అది వాడికి సంబంధించింది. వాడిని అడ్డు పెట్టుకొని ఈ క్రైస్తవులంతా ఇంతే అన్నప్పుడు అప్పుడు వస్తుంది కోపం. తప్పు వాడిది కాదు, తప్పు వీడిది. వీడు చేసిన తప్పుకి వాడు స్పందించాడు. ఇప్పుడు వాడిని అనలేం, వీడిని అనాలి. అది బాధ్యత కలిగి భారం కలిగి చేస్తూ ఉంటే మనల్ని మనమే అనుకోవచ్చు. మనల్ని మనమే అనుకోవాలి. మనల్ని మనం అనుకోక పక్కన వాడికి అలుసైపోయాం. ఇప్పటికీ ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు మీరు. ఈరోజు ఎవడికి వాడు ఫాలోవర్స్ తయారు చేసుకోవడానికి, ఎవడిని వాడు గొప్ప చేసుకోవడానికి యేసుప్రభును కనబడకుండా చేశారు. యేసుప్రభుని అంటే ఎవ్వడికి కోపం రావటం లే. వాళ్ళ అయ్యగారినంటే కోపం వస్తుందంటే చూసారా ఎంత తమకు తాము భక్తులు తయారు చేస్తున్నారో. పరిసయ్యులంట, అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారంటే ఎంత ప్రయాసపడైనా మీ వైపు తిప్పుకుంటారు వ్యక్తిని, అంతేగా నా వైపు తిప్పరు. అది వచ్చిన సమస్య పరిసయ్యులతోటి. తర్వాత అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడని దాని పైనుండి వాటిని తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడని అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దేవుని సింహాసనం తోడని దాని పైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు. అంటే పరిశీలన ఏం చేస్తున్నారంట? బలిపీఠం మీద ఒట్టు అంటే అది చల్లదంట. బలిపీఠం మీద ఉన్న అర్పణము తోడని పెట్టుకోవాలంట. వాక్యాన్ని సూక్ష్మంగా దారి మళ్లించడం, వాక్యాన్ని సూక్ష్మంగా దారి మళ్లించడం. వాక్యం చెబుతుంది ఒకటైతే దాన్ని మళ్ళిస్తారు. ఆకాశం తోడు అనకండి, ఆకాశంలో ఉండే దేవుని తోడని చెప్పండి. దేవాలయం తోడు అనొద్దు, దేవాలయంలో ఉండే బలిపీఠం తోడు దేవుని తోడని చెప్పండి. సూక్ష్మంగా మళ్లించడం. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుతురి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ యేసు ప్రభు దశంభాగం గురించి మాట్లాడుతున్నాడా,
లేకపోతే దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడా? ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా చెట్టు చూసారు మీరు ఎప్పుడైనా? ఇంత ఎత్తు ఉంటుందా? ఎంత ఎత్తు ఉంటుంది పుదీనా చెట్టు? అంత ఉంటుంది కదా, చాలా చిన్న చెట్టు కదా పుదీనా. ఇంత చెట్టులో దశమ భాగం అంటే ఒక్క రెమ్మ వస్తుంది కదా. దేనిలో దశమ భాగం ఇస్తారంట? పుదీనాలో కూడా దశమ భాగం ఇస్తారంట. అంటే ఎంత భక్తులో మరి. తర్వాత జీలకర్ర ఎంత ఉంటుందమ్మా? చిన్నది కదా. అన్ని జీలకర్ర ఉంటే అంట అందులో కొన్ని జీలకర్ర పెడతారంట. ఏమని? మేము చాలా భక్తులు అని. అంత చిన్నవి కూడా, రైట్, మంచిది. సోపు జీలకర్ర కంటే చిన్నగా ఉంటుంది, సోపులో కూడా దశమభాగం తీస్తారంట. చాలా మంచిది, భక్తి పరులు. చిన్నది కూడా దశమభాగం తీస్తారు, రైట్, వెరీ గుడ్, శబాస్. యేసుప్రభు ఏమంటాడంటే, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, శబాష్, వెరీ గుడ్. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు, ఏ విషయాలు? దశమభాగం ఇవ్వండి అనేది దేవుడు చెప్పిన ఆజ్ఞే. దానికంటే ముందు చాలా చెప్పాడు. ప్రధానమైన విషయాలను అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితే. ఏం పట్టుకున్నారు? జీలకర్ర, సోపు, పుదీనా పట్టుకున్నారు, మంచిది. పెద్ద పెద్దవన్నీ గాలికి వదిలిపెట్టేశారు. ఏం వదిలిపెట్టారు? న్యాయం, కనికరం, విశ్వాసం వదిలిపెట్టేశారు. యేసు ప్రభు పాపులతో సుంకరుతో కలిసి భోంచేస్తున్నాడు. వీళ్ళు వచ్చి, అదేంటి పాపులతో కూర్చున్నావు అని అన్నారు వీళ్ళు. యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, నేను బలిని కోరను కానీ కనికరాన్ని కోరుతున్నాను అని చెప్పాడు యేసు ప్రభు. కనికరం అంటే అర్థం ఏంటి? నేను మురిగ్గుంతలో పడిపోయానమ్మా, మీరు నన్ను చిచి అని వెళ్ళిపోతే నన్ను కనికరించినట్ట, లేకపోతే మీరు మురిగ్గుంతలో దిగి నన్ను బయటికి పెడితే నన్ను కనికరించినట్ట? నేను పడిన మురిగ్గుంతలో మీరు దిగకపోతే నా మీద కనికరం ఎలా చూపించిన వాళ్ళు అవుతారు? ఆవిడ వ్యభిచారం చేస్తుంది, చీచి చీచి అంటూ ఉంటే, మరి ఆవిడ దగ్గరకు వెళ్ళి తాను చేస్తున్న వ్యభిచారాన్ని చెప్పి తనని బయటికి రావడానికి మార్గాలను చెప్పకపోతే నువ్వు కనికరం చూపించినట్టు ఎలా అవుతుంది? మీరు సోంపుల దశమభాగం ఇస్తున్నారు కానీ కనికరాన్ని విడిచిపెట్టేసరే. నేను పాపుల మధ్య కూర్చొని భోంచేస్తుంటే మరలా నా మీద నింద వేస్తున్నారు. ధర్మశాస్త్రంలో చిన్న చిన్న ఆజ్ఞలు పట్టించుకున్నారు కానీ పెద్ద పెద్ద ఆజ్ఞలు గాలికి వదిలిపెట్టేశారు. విశ్వాసం ఎక్కడా? న్యాయం ఎక్కడా? కనికరం ఎక్కడా? వదిలిపెట్టేశారు. కానీ ఏం పట్టించుకున్నారంట? చిన్న చిన్నవి. ఇప్పుడు చూడండి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. వేటిని మానక? జీలకర్ర ఇవ్వడం, సోంపు ఇవ్వడం, పుదీనా ఇవ్వడం మానొద్దు, దశమభాగం ఇవ్వండి. కానీ వాటిని మానకుండా వీటిని చేయాలి. వేటిని చేయాలి? న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని చేయాలి అని చెప్పాడు. ఇందులో యేసు ప్రభు దశమభాగం గురించి మాట్లాడుతున్నాడా? దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమిస్తున్నారో మాట్లాడుతున్నాడా? దీన్ని మనోళ్ళు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు దశమభాగం గురించి మాట్లాడాడు, వాటిని మానొద్దన్నాడు. ఎస్, మానొద్దన్నాడు. ఎప్పుడు? దేవాలయం నిలవబడి ఉన్నప్పుడు, ఇంకా యాజక ధర్మం, లేవియ ధర్మం జరుగుతూ ఉన్నప్పుడు, ఇంకా బలి ధర్మం జరుగుతూ ఉన్నప్పుడు, లేవియ గోత్రం ఉన్నప్పుడు వాటిని మానొద్దన్నాడు. యేసు ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత, క్రైస్తవ సంఘం ప్రారంభమైన తర్వాత బలి వ్యవస్థ లేదు కదా, లేవి వ్యవస్థ లేదు కదా, యాజక వ్యవస్థ లేదు కదా, దేవాలయం లేదు కదా. ఇప్పుడు యేసు ప్రభు అడగలేదు కదా దశమభాగం. మనం ఎందుకు అడుగుతున్నాం? మాకు అనవసరం అండి. లేఖనం కానీ దాని సందర్భం కానీ నేపథ్యం కానీ మాకు వద్దండి. మాకేం కావాలంటే మాకు కావలసిన వాటిని రాబట్టడానికి మేము వాడుకుంటాం అంతే. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు వాటిని మానక వీటిని చేయమన్నాడు. వాటిని మానక అనే దాంట్లో దశమభాగం ఉందా? వాటిని మానక అనే దాంట్లో బలి కూడా ఉంది. మరి అది ఎందుకు చేయలే? మనం బలి అర్పిస్తున్నామా? వాటిని మానక అనే దాంట్లో సున్నతి కూడా ఉంది. మరి మనం సున్నతి చేయించుకుంటున్నామా? వాటిని మానక అనే దాంట్లో పస్కా పండుగ, రకరకాల ధర్మశాస్త్ర పండుగలు ఉన్నాయి, వాటిని చేస్తున్నామా? చేయలేదే. వాటిని మానక అనే దాంట్లో బోల్డ్ అని 613 ఆజ్ఞలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల నైవేద్యాలు, అర్పణ హోమాలు ఉన్నాయి. వాటిని మానేసాం కదా. ముందు చెప్పాను కదా, దేవాలయం తోడంటే దేవాలయంలో అర్పణ తోడని పెట్టుకోవాలంట. వాక్యాన్ని వక్రీకరించడం. వాటిని మానక అంటే దశమభాగం, కాబట్టి దశమభాగం ఇవ్వాలి. అంటే నీకు కావాల్సిన దాన్ని రాబట్టడానికి వాక్యాన్ని వక్రీకరించేటువంటి లక్షణం పరిసయ్యుని లక్షణం. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతో నిండి ఉన్నవే. గురుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి ఎగినట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయము.
యేసు ప్రభు ఏం మాట్లాడుతారంటే, అయ్యో అందులో మార్గదర్శకులారా, వేషధారులారా, గుడ్డి పరిసయుడా అన్నాడా? గుడ్డి పరిసయుడా అన్నాడు కదా. ఎవరిని అంటున్నాడు ఇంతకీ? యేసు ప్రభు వయసు 30 నుంచి 33 సంవత్సరాలు. ఇప్పుడు నాకంటే చిన్న వయసు యేసు ప్రభుది. అప్పట్లో 30 నుంచి 33 సంవత్సరాలు. ఎవరిని అంటున్నాడు? 71 నుంచి 72 మంది సన్హెద్రిన్ సభగా ఉన్నటువంటి యోధామత పెద్దలను అంటున్నాడు. ఏమని? పరిసయుడు గారు, మీరెందుకు అజితేంద్రతో నిండి ఉన్నారు అన్నాడా? గుడ్డి పరిసయుడా, వేషధారి, అయ్యో అని అన్నాడు. యేసు ప్రభుకు మేనర్స్ లేదు కదా అస్సలు. అనొచ్చాలా? గుడ్డి పరిసయుడా అని అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు వయసును బట్టి మాట్లాడటంలే, యేసు ప్రభు దేవుణ్ణి మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. దేవుడి కంటే పెద్దోళ్ళు లేరు కదా ఇక్కడ. దేవుడి కంటే పెద్దోళ్ళు లేరు కదా. మీకు అర్థం కావడానికి, నా వయసు 50 సంవత్సరాలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 సంవత్సరాలు అనుకోండి. మీ వయసు 26 సంవత్సరాలు అనుకోండి. మీరు నాకు బాసు, ఆఫీసులో మేనేజర్ మీరు, నేను ఎంప్లాయీని. నా వయసు ఎంత? 50. మీ వయసు ఎంత? 25. అంటే నాలో సగం. నేనేదో తప్పు రాశాను రాసే విషయంలో. అప్పుడు మీరు ఏమండి ఎంప్లాయీ గారు ఇలా రాయొచ్చా అని అంటారా? ఆ ఫైల్ తీసి ఇలా ముఖం మీద కొట్టి, ఏం రాశావు, బుద్ధుంది అసలు నీకు అని అంటారా? నువ్వు రాసిన రాత అన్నది కోట్ల రూపాయల నష్టం వస్తుంది. చిన్న డిజిట్ మారితే కోట్ల రూపాయల నష్టం వస్తుంది కదా. అప్పుడు ఫైల్ ముఖం మీద కొట్టి ఏం రాసావు ఇక్కడ అంటాం. బయటకు వచ్చి 50 సంవత్సరాల వయసు, ఎంత మాట అన్నాడు అని అంటే నిన్నేం చేస్తే పాపం వస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్నది వయసును బట్టి కాదు, ఇక్కడ మాట్లాడుతున్నది పనిని బట్టి, కంపెనీ క్షేమాన్ని బట్టి. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి టీ తాగుదాం, అంకుల్ బాగున్నారని అడుగుతాను. ఇక్కడ మన ఇద్దరి సంబంధము బాస్ అండ్ ఎంప్లాయీ సంబంధం. నువ్వు ఒక్క డిజిట్ తప్పు రాస్తే కోట్లలో మునిగిపోతుంది. నువ్వు ఇస్తావా? నీ వయసు ఇస్తుందా? నీ 50 సంవత్సరాలు అనుభవిస్తా? ఇవ్వదు. ఇది పని. వయసు గురించి బయట మాట్లాడుకుందాం. ఏం అంకుల్ బాగున్నారా, టిఫిన్ తింటారా, టీ తాగుతారా, ఇది బయట. యేసు ప్రభు మాట్లాడుతున్నది ధర్మశాస్త్రాన్ని ఎందుకు అతిక్రమిస్తున్నారని మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నది రెస్పెక్ట్ లేక కాదు, ఎందుకు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, కొన్ని లక్షల మంది నరకానికి ఎందుకు పంపిస్తున్నారు అని మాట్లాడుతున్నా. జాన్ పాల్కి మేనర్స్ లేదు, యేసు ప్రభు కూడా లేవు. యేసు ప్రభు కూడా మేనర్స్ లేవు ఆ లెక్కన మాట్లాడితే. పని వేరే. ఈ వేదిక మీద ఉన్న నేను మీకంటే వయసులో తక్కువ ఉన్న పిల్లాన్ని కాదు, నేను బోధకుని. ఇప్పుడు ఈ టైంలో నేను ఎవరిని? ఇప్పుడు నేను బోధకుని, నేను బోధిస్తాను. ఇప్పుడు నీ వయసును చూడను, నీ బ్యాక్గ్రౌండ్ చూడను. ఇప్పుడు నాకేం కనిపిస్తుంది అంటే నువ్వు చేసే తప్పు మాత్రమే కనపడుతుంది. ఇది దిగిన తర్వాత చెప్పు, హాయ్ అంకుల్ అంటాను, హలో అంకుల్ అంటాను, పెద్ద చిన్న చూస్తాను. ఈ వేదిక మీదనే ప్రీచర్ని. ఇక్కడ రెస్పెక్ట్లు ఏముండవు. దేవుణ్ణి మనసులో పెట్టుకొని, వాక్యాన్ని మనసులో పెట్టుకొని మాత్రమే చూస్తాం ప్రతిదాన్ని. 27 వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పరిసయ్యులు తెల్లటి బట్టలు వేసుకుంటారు. పరిసయ్యులు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? తెల్లటి బట్టలు వేసుకుంటారు. సమాధికి సున్నం ఎలా కొడతాం మనం? తెల్లగా ఉండేది కొడతాం. సమాధి మీద సున్నం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. యేసు ప్రభు అంటున్నాడు, మీరు తిరుగుతూ ఉంటే 72 సమాధులు తిరిగినట్టున్నాయి నా కంటికి. ఎంతకంటే భూత మీకు అర్థం కాలే? మీరు నా ఎదురుగా కనబడుతూ ఉంటే ఈయన పరిసయుడు, చాలా పెద్దోడు, ఇలా కనపడటంలో నాకు 72 సమాధులు తిరిగినట్టుగా తెల్లగా సున్నం కొట్టిన సమాధులు ఉన్నట్టున్నారు మీరు. అర్థం కాక మనకి చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం. ఎవరు అన్నారంట మా ఆవిడ్ని, అదేంటి మీ ఆయన చనిపోయిన వాళ్ళని కూడా వదలట్లేదే అని అన్నారంట. ఆడు చస్తే నాకేంటి, బ్రతికితే నాకేంటి? ఆడి సిద్ధాంతం ఇంకా బ్రతికే ఉంది కదా, ఆడు పెట్టిన ప్రస్తుతం ఇంకా బ్రతికే ఉంది కదా. మీరు వెళ్ళండి శాలకి, కొబ్బరి నూనె పిచికారీ చేస్తుంటారు ఇలా మనుషుల మీద. ఏంటి స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళు తెలుసా? అందరు లైన్గా వస్తే కొబ్బరి నూనె తీసుకొని ఇలా సిలువ వేసేవాళ్ళు. క్రౌడ్ ఎక్కువైంది, అందరికి వేస్తే చెయ్యి తాటిమాల లెక్క వస్తుంది. కాబట్టి పిచికారీ మెషిన్ తీసుకొచ్చి పుస్తలు కొడుతూ ఉంటే అందరు ఇలా దాటిపోతున్నారు. ఎక్కడిది సంప్రదాయం అని అడగడానికి ఆయన బ్రతికుండాలనా?
ఆయన బ్రతికితే ఏంటి, చనిపోతే ఏంటి, ఆయన పెట్టిన ఆ పద్ధతి అన్నది కొన్ని లక్షల మందిని నాశనాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కూడా వదలట్లేదు జాన్ పాల్. ఇస్కరియోతు యూదా చనిపోయాడు, మనం వదిలిపెట్టామా? గౌరవనీయులైన ఇస్కరియోతు యూదా గారు బతుకున్నప్పుడు ఏం చేశాడు అంటే 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్ముకున్నాడు అని మాట్లాడుకుంటున్నామా? లేదు కదా. కయ్యను చనిపోయాడు, భ్రష్టుడు, వ్యభిచారి అని వ్రాయబడింది. గౌరవనీయులైన కయ్యను గారు కీర్తిశేషులు, పూజ్యనీయులు అని ఏమైనా రాశారు ఇక్కడ? లే, భ్రష్టుడు, వ్యభిచారి. బిలాము గురించి పూజ్యనీయులైన బిలాము గారు అప్పట్లో ఏం చేశారంటే రాయబడలేదే, భ్రష్టుడు కదా. బిలాము లాంటి ధనాపేక్ష కలిగిన వాడు అయితే నువ్వు అని హెచ్చరించాడు కదా. కోరహుని నెగిటివ్గా చూపించారు కదా. వ్యక్తి బ్రతికున్నాడా చనిపోయినాడా కాదు ఇక్కడ సమస్య. ఆ వ్యక్తి ప్రవేశపెట్టిన భ్రష్టత్వం అన్నది బ్రతికుందా చచ్చిందా, అదే ప్రశ్న ఇక్కడ. జాన్ పాల్ చనిపోయిన వాళ్ళు కూడా వదిలిపెట్టట్లేదు. సమాధిలోకి వెళ్ళి తవ్వాము బయటికి? లేదు కదా. ఆ పద్ధతి బ్రతికుంది, ఆ పద్ధతి మీద మన ఫైటింగు. ఆయన బ్రతికితే మనకెందుకు, చనిపోతే మనకెందుకు? రేపు నేను కూడా చనిపోతాను, మీరు కూడా చనిపోతారు. చావు బ్రతుకులు కాదు ఇక్కడ సమస్య. భ్రష్టత్వం ఏలుబడి చేస్తుంది సంఘాన్ని. అది అంటే ఇంత చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళంతా క్రైస్తవులు అయిపోయారు. అది వచ్చిన సమస్య. మొన్న ఒక పోరంబోక్ అంటున్నాడు, నా మీద కౌంటర్ ఇచ్చే దాంట్లో వీకేఆర్ అని. ఏమన్నాడు అంటే, యేసన్నను వదిలిపెట్టలేదు, ఆయన వదిలిపెట్టలేదు, ఈయన వదిలిపెట్టలేదు, ఆయన వాళ్ళు చచ్చిపోయినారు, వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు. సెంటిమెంట్ ఇది. సెంటిమెంట్ డైలాగులు ఎవరు వింటారంటే మొగల్ రేఖ సీరియల్ చూస్తుంటారు కదా, వాళ్ళు వింటారు చాలా శ్రద్ధగా. బైబిల్ చదివే వాళ్ళు వినరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. బట్టలేంటి? తెల్లటి జుబ్బానా ఏమంటారు దాన్ని, ఇంతవరకు ఉంటుంది చూసారా, రౌండ్ రేక్కేసుకొని ఏమంటారు, జుబ్బా అంటారా? తెల్లటి జుబ్బా, తెల్లటి ప్యాంటు, తెల్లటి వాచ్, అన్నీ తెల్లవే. అన్నీ లోపల బనియన్ తెల్లదే, అండర్వేర్ తెల్లదే, మొత్తం అంతా తెల్లదే. చేసే పనులన్నీ నల్లవే. నేనంటున్నానా, యేసుప్రభు అంటున్నాడు. మీరు తిరుగుతుంటే నాకు ఎలా కనపడుతుందంటే, ఇలా పడుకొని ఉన్న తెల్లటి సమాధి ఇలా లేచి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు నాకు అన్నాడు యేసుప్రభు. అంత మాట మనం అనలేదు కదా. మనం చాలా గౌరవంగా ఏమంటున్నాం, తెల్ల బట్టలు వేసుకుని నల్ల పనులు ఎందుకు చేస్తున్నారని బాధపడుతున్నాం, మనం ప్రశ్నిస్తున్నాం. యేసుప్రభు పేరిట క్రైస్తవులు జరుగుతున్న దరిద్రాలు బయట వాళ్ళు అంటూ ఉంటే గుండె పగిలిపోతుంది. ఎవరిని అనాలి అని రోజుకు ఒక వీడియో తీసుకొస్తున్నారు, బండ బూతులు తిడుతున్నారు. ఎవరిని? వీళ్ళని అడ్డు పెట్టుకుని యేసుప్రభుని. ఎవరి మీద కోప్పడదాం? వాళ్ళ మీద మనం కోప్పడడానికి మనకు హక్కు లేదు. కోప్పడాల్సింది ఎవరి మీద? వీళ్ళ మీదనే. మరి వీళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారంటే మరలా అభిమానులు ఊరుకుంటారా? సీన్లోకి వస్తారు. మనల్ని మనమే అనుకోవచ్చా? నిన్ను చూస్తుంటే సైతాన్ని చూసినట్టుంది కామెంటు. నేనంట సైతాన్లాగా ఉన్నానంట. అయితే వీడు సైతాన్తో బాగా ఫ్రెండ్షిప్ చేశాడు గతంలో. ఇద్దరు చట్ట పట్టేసుకొని తిరిగారు కాబట్టి ఆ పోలికలు తెలుసు కాబట్టి నన్ను గుర్తుపట్టేశాడు. అంతేనా దాని అర్థం? నిన్ను చూస్తుంటే సైతాన్ని చూసినట్టుంది. నువ్వు సైతాన్ని చూసి ఉంటే అప్పుడు నన్ను చూసి ఎగ్జాక్ట్గా ముక్కు ముఖం మ్యాచ్ అయింది అనొచ్చు. అంటే సైతాన్తో బాగా స్నేహం చేస్తున్నావు, రైట్? సైతాన్ వాక్యం చెప్పి కేసులు పెట్టించుకుంటుందా? పెట్టించుకోదు కదా, కేసు పెడుతుంది కదా. ఏం పోరంబోగులు తయారయ్యారు. 29వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనం మన పితరుల దినంలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. ఇది యెషయా సమాధి అండి అని సున్నం కొడుతున్నారు. ఇంతకెవరు చంపారంటే వీళ్ళ పితరులే. వాక్యాన్ని సమాధి చేసినటువంటి నేటి క్రైస్తవ సమాజం. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, యేసు ప్రభులో తప్పులు వెదికేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. యేసు ప్రభులో తప్పులు వెదికే వాళ్ళు ఇలా ఉంటారు. బయటికి నీతిమంతులుగా కనబరుచుకుంటారు, లోపల మాత్రం చచ్చిన శవం లాంటి వాళ్ళు. అజితేంద్రియత్వం, దోపు, సమస్త కల్మషం. ఆ పరిసయ్యుల లక్షణాలన్నీ ఈరోజు క్రైస్తవ సమాజంలో పుష్కలంగా తిరుగుతూ ఉన్నాయి. బయట చెప్పేది ఒకటి, లోపల బ్రతికేది ఒకటి. పరిశుద్ధత గురించి ఎవడు బోధించాలంటే పరిశుద్ధంగా బ్రతికేవాడు బోధించాలి.
2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా పాస్టర్లు అయిపోయారు ఈరోజు సంఘాల్లో. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు. ఏకపత్ని పురుషుడు సేవ చేయాలంటే 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సేవకు వచ్చారు. ఎవరు అడగాలి ఈ ప్రశ్నని? వ్యభిచారం చేసే వాళ్ళంతా సేవకులు అయిపోయారు. మనం అడిగితే ఏమంటున్నారు తెలుసా? మనకెందుకు, మీకెందుకు, వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడు, వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడు, నీకెందుకు అన్నప్పుడు నువ్వెందుకు నాకు తీర్పు తీరుస్తున్నావు? ఆ మాటని నీకెందుకు అన్నప్పుడు నాకు తీర్పు తీరుస్తున్నావు కదా. సామెతల గ్రంథం 30:12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై, దేవుని దృష్టి కాదు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం. నా దృష్టికి నేను శుద్ధున్నైతే దేవుడు అంగీకరిస్తాడా? నీ దృష్టికి నువ్వు శుద్ధుడు అయితే దేవుడు అంగీకరిస్తాడా? దేవుని దృష్టిలో మనం శుద్ధులం కావాలి. ఎప్పుడు అవుతాం? రోజుకు 4 సార్లు స్నానం చేస్తానా? తెల్లటి బట్టలు వేసుకుంటేనా? రకరకాల పుణ్య కార్యాలు, దాన కార్యాలు చేస్తానా? ఎప్పుడు మనం దేవుని దృష్టి శుద్ధులు అవుతామంటే రోమీయులకు రాసిన పత్రిక 3:21-22 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. నీతి అన్నది దేవుడు ఉచితముగా ఇచ్చేటువంటి వరం. ఎలా? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని మొరపెట్టడం ద్వారా, మన పాపాలన్నీ ఒప్పుకోవడం ద్వారా దేవుడు ఉచితంగా మన నీతిమంతుగా తీరుస్తారు తప్ప మనకై మనం నీతిమంతులం కాలేము. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులుగా భ్రమపడుతున్న వారిని పిలవడానికి కాదు. ఈరోజు బోధిస్తున్న వాళ్ళు తామే భ్రష్టత్వానికి లోనై ఉండి నీతిమంతుల వేషం వేసుకొని బోధిస్తున్నారు. కాబట్టి సంఘం కూడా మార్పు లేకుండా వాళ్ళు కూడా భ్రష్టత్వంలోనే బ్రతుకుతున్నారు. నేను 2 పెళ్ళిళ్ళు చేసుకొని ప్రసంగం చేస్తే మీరు ఖచ్చితంగా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అడిగేదానికి లేదు. నేనే వ్యభిచారం చేస్తాను, మిమ్మల్ని ఏం అడుగుతాను? నేను ధనాపేక్షతో ప్రసంగం చేస్తే మీరు కూడా ధన పిశాచాలుగా తయారవుతారు. అడిగేదానికి లేదు. నేనే పాపానికి లోనైతే మీరు కూడా పాపం చేస్తారు. అడిగేదానికి లేదు. ఈరోజు పరిసయ్యులందరూ పాస్టర్లైన కారణం చేత క్రైస్తవ సంఘం భ్రష్టు పట్టిపోయింది. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను పాపులు పిలవడానికి వచ్చాను. చర్చికి రావాల్సింది పాపులు, పాపం చేయడానికి కాదు, పాపాలు ఒప్పుకోవడానికి. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఎంత అద్భుతమైన ఉపమానం అంటే లూకా సువార్త 18:9 నుంచి తామే నీతిమంతులు అనుకొని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరే. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన చేయడానికి 2 దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరే. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుతుండెను. ఇందులో ప్రార్థన ఎక్కడుంది? నేను ఉపవాసం చేస్తున్నా, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఏమనుంది? ఈయన మాత్రం వారానికి 2 సార్లు చేస్తున్నాడంట. సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం అంటే వీడు వారానికి 2 సార్లు చేస్తున్నాడంట. కాబట్టి నీతిమంతుడంట. నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను నీకు. ఇందులో ప్రార్థన ఏముంది? ఈరోజు చర్చికి వెళ్తున్నాను, ఇదిగా చేస్తున్నది ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు, 50 రోజుల ప్రార్థనలు, రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని వారమంతా తమను తాము బిజీ చేసుకొని మేమేదో ఉద్ధరించామనుకుంటున్నారు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత కానుక 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 దశంభాగం. ఇదే కదా చర్చలో జరుగుతూ ఉన్నది. ఇందుకు కాదు దేవుడు మనల్ని పిలిచింది. 13వ అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతను నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అయితే సుంకరి ఏం చేశాడు అంటే, ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, దేవా పాపినైనా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఇది చర్చ్ అంటే. ఎందుకు యేసు ప్రభు వచ్చింది? ఇలాంటి వాళ్ళ కోసం యేసు ప్రభు వచ్చింది. చర్చికి ఎందుకు రావాలి అంటే, గుండెలు బాదుకొని పాపాలు క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వేడడానికి రావాలి. అందుకు చర్చ్ అనేది, అందుకు పాస్టర్ అనే వ్యక్తి. ఈరోజు చర్చికి వెళ్తే
పద్ధతులు నేర్పిస్తున్నారు, ప్రార్థనలు నేర్పిస్తున్నారు, రకరకాల ఆచారాలు నేర్పిస్తున్నారు, రకరకాల సంప్రదాయాలు నేర్పిస్తున్నారు. దేవుడికి ఎంత ఇవ్వాలి, దేవుడు మీకు ఎంత ఇస్తాడు, వడ్డీ లెక్కలు నేర్పిస్తున్నారు. బ్యాంకుల్లో మాట్లాడే మాటలు చర్చిలో మాట్లాడుకుంటున్నాం. ఈ స్కీములో ఇంత, ఆ స్కీములో అంత, అక్కడ చర్చి కడుతున్నాం ఎంత ఇవ్వండి, ఇక్కడ అది చేస్తున్నాం ఎంత ఇవ్వండి, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, అలా ఇలా మొత్తానికి డబ్బు రాబట్టేటువంటి కార్యక్రమాలు. చర్చికి రావాల్సిన సుంకర్లు, దేవా పాపిన నన్ను కరుణించమని గుండెలు బాదుకుంటూ రావాలి. ఈరోజు నేను చర్చికి దేనికి వచ్చాము? కొన్ని ఆచారాలు నేర్చుకోవడానిక, కొన్ని మూఢత్వ లక్షణాలు నేర్చుకోవడానిక, ఉజ్జీవ సభలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఇంతకీ ఎవరిని మహింపరుస్తున్నాయి ఇవన్నీ? ఎవరు పాపాలు ఒప్పుకుంటున్నారు? ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? ఎందుకు విజ్ఞాపన ప్రార్థన అంటే నాకు పెళ్లి కావాలా? ఎందుకు సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే నా కిడ్నీలో రాళ్ళు కడగాల? ఎందుకు ప్రత్యేకమైన కూడికలు అంటే జబ్బులు పోవాలా, కలిసి రావాలా? ఇదా యేసుప్రభు కోరుకున్నది మన దగ్గర నుంచి కాదు. సుంకర దూరంగా నిలుచుంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించు. అందుకే కదా యేసుప్రభు వచ్చింది. నేను పాపులు పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులు పిలవడానికి రాలేదు. ఎంతమంది చర్చికి ఈరోజు దేవా నన్ను కరుణించు, నన్ను క్షమించని వచ్చాము. ఎన్ని భ్రష్టత్వాలు మన లోపల పెట్టుకున్నాం, ఎన్ని పాపాలు మన లోపల పెట్టుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికైతే. ఎంతమంది పాపాలు ఒప్పుకుంటూ చర్చికి వస్తున్నారు? అలా పాపాలు ఒప్పుకోవడానికి యేసుప్రభు ప్రాణత్యాగం గురించి వారికి వివరించాల్సినటువంటి పాస్టరు పరిసయుడుగా తయారైతే యేసుప్రభు వచ్చిన ఉద్దేశం గల్లంతైపోయింది. ఒక పాస్టర్ ఏం పని చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఆయన ఎందుకు రక్తం కార్చాల్సి వచ్చింది, ఎందుకు ఆయన అంత త్యాగం చేయవలసి వచ్చింది, మనం పాపులమే, ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, మన పాపాల కోసమే కదా. మన పాపం అంత నీచమైంది, అంత భయంకరమైంది, కాబట్టి విడిచిపెట్టండి పాపాన్ని అని బోధించవలసినటువంటి పాస్టర్ ఈరోజు వేదిక ఎక్కినప్పటి నుంచి పరిసయ్యులు ఎలాగైతే వారి మతంలో కలుపుకోవడానికి వారి లాభం కోసం అని ప్రతిదాన్ని వక్రీకరిస్తారో అలా వీళ్ళ స్వార్థం కోసం పరిసయ్యుని లక్షణాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటే వచ్చే వాళ్ళు కూడా పరిసయ్యుల్లాగానే చర్చికి వస్తున్నారు. మేము అది ఇచ్చాం, మేము ఇది చేసాం, ఆ చర్చిలో ఫ్యాన్ ఇచ్చింది మేమే, ఈ చర్చిలో గోడ కట్టింది మేమే, మోటార్ వేసింది మేమే, ఇక్కడ లైట్లు ఇచ్చింది మేమే, అది చేసింది మేమే, ఇది చేసింది మేమే, మేము అలా చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేటట్టుగా అందరూ పరిసయ్యులుగా తయారైపోయారు. సుంకర్లు ఎక్కడ చర్చిలో? సుంకరులు ఎప్పుడు వస్తారు అంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి వచ్చాడని తెలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం నిరర్థకంగా కాకూడదని పాపుల్ని వారి పాపాలను ఒప్పించడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు యేసుప్రభు గణపరచబడతాడు. యేసుప్రభుకి పాపులు కావాలి, పాపాలు ఒప్పుకునే వాళ్ళు కావాలి, పాపాల నుంచి విడిపించమని వేడే వాళ్ళు కావాలి. ఈరోజు చర్చికి వచ్చిన నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం అడుగుతున్నావు? ఈ వారం అంతట్లో మనం ఎన్ని విషయాల్లో తప్పిపోయాం, మరొకసారి మనకై మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొరపెడితే మన పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. మన పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకు క్షమిస్తాడు. మన సమస్య పాపం. యేసుప్రభు సుంకరిని శబాస్ అన్నాడు, ఇది నాకు కావాల్సింది. అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. నువ్వు రూపాయి డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, చర్చిలో రూపాయి డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, యేసుప్రభు కావాల్సిన అది కాదు. ఏదో ఒక విధంగా సేవ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎస్తేరు నీవు రాజుతో మాట్లాడితే సరే, నీవు మాట్లాడకపోతే సహాయం యూదులకి ఇంకో దిక్కు నుంచి వస్తుంది. మీకు అర్థమైందా? ఎస్తేరే మాట్లాడాలని రూల్ లేదు. మాట్లాడితే ఎస్తేరికి మంచిదే, ఎస్తేరు మాట్లాడకపోతే సహాయం ఇంకో దగ్గర నుంచి వస్తుంది యూదులకి. సేవ ఇంకో విధానంలో జరుగుతుంది, నువ్వు ఇచ్చే రూపాయి మీద ఆధారపడి లేదు. నీ బాధ్యత ఏంటంటే పాపాన్ని ఒప్పుకో, ప్రభువా నన్ను క్షమించని మొరపెట్టు, నీతిమంతుగా తీర్చబడి ఇంటికి వెళ్ళు. యేసుప్రభు వచ్చిందే పాపుల్ని రక్షించడానికి. పాపం క్షమించమని పెడితే క్షమించే దేవుడు. పాపాన్ని క్షమించమని పెడదాం, పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడదాం, నీతిమంతులుగా తీర్చబడదాం. లేకపోతే యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా నరకానికి వెళ్తే ఇంతకు మించిన శిక్ష ఏముంటుంది, ఇంతకు మించిన అవమానం ఏముంటుంది?